Notification details will be hidden during sharing. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను నాని. ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది నా వీడియో వచ్చి యూట్యూబ్లో అయితే. సో ఈరోజు ఒక అద్దరిపోయే అమేజింగ్ గేమింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఖచ్చితంగా ఈ గేమ్ మీకు నచ్చుతుంది. అదే మీరు టైటిల్ చూసినప్పుడు అర్థం చేసుకుని ఉండాలి. ఎస్, బ్లైండ్ వాళ్ళకి ఫ్రీ ఫైర్ గేమ్ అయితే వచ్చింది. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్ కనిపించే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫ్రీ ఫైర్ గేమ్లో. మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది వీడియో అయితే. సో ఈ ఫ్రీ ఫైర్ గేమ్ ఎట్లా ఆడాలి ఏంటి అని తెలుసుకుందాం. దానికంటే ముందు అయితే ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరింత మెంబర్స్కి గేమ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, గేమ్స్ ఆడటం ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆప్షన్స్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ హెడింగ్ పక్కన ఆల్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీని ద్వారా మేము ఎటువంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో లెట్స్ మూవ్ టు ద వీడియో. ఫ్రెండ్స్, నేను హోమ్కి వస్తున్నాను. సిస్టమ్ హోమ్ స్క్రీన్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ గేమ్ పేరు వచ్చేసి మనకి 0 అవర్ రిసాల్ట్. ఇప్పటికే ఇది చాలామందికి తెలుస్తుంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మనం దీన్ని ఇప్పుడు డీప్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇది సిరీస్ పార్ట్ 1. మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇది ట్యూటోరియల్ అనమాట. మనం ఫ్రీ ఫైర్ సిరీస్ అయితే చేయబోతున్నాం. ఈచ్ వీడియో 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లోపు ఉండొచ్చు. ఎందుకంటే మనం ఈ గేమ్ అనేది యాక్చువల్గా అసలు ఈ గేమ్ గురించి చెప్పాలంటే ఇది ఒక పీసీ గేమ్. మనకి ఆండ్రాయిడ్లోకి అయితే తీసుకొచ్చారు ఈ మధ్యనే, ఒక 2 months బ్యాక్ ఆండ్రాయిడ్లోకి తీసుకొచ్చారు. కాబట్టి నెంబర్ ఆఫ్ జెస్చర్స్ ఉంటాయి, 2 fingers 3 fingers జెస్చర్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటేనే హ్యాపీగా ఎప్పుడు టైంకి తగ్గట్టుగా మనం వాటి ఎనిమీస్ దగ్గర ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో వీటన్నిటి కోసం నేను మీకు డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు ఆండ్రాయిడ్ డివైస్ వచ్చేసి 32 bit అయితే ఉంటే కనుక మీరు ఈ గేమ్ ఆడడానికి అయితే కుదరదు. ఆడటం అయితే కొద్దిగా అది ఓపెన్ అవ్వదు అనమాట, మనకి ఆడలేము. సో 64 bit అయితే ఉండాలి మీకు, లేదంటే 32 64 ఈ 2 bits కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలా అయితే మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో నాదైతే 32 64 అయితే సపోర్ట్ చేస్తుంది. లేదా మీరు నార్మల్గా 64 bit అయినా కానీ మీరు ఈ గేమ్ అయితే ఆడాలనుకుంటుంది. అండ్ ఆండ్రాయిడ్ ఏ వర్షన్ అయినా పర్వాలేదు అనుకుంటున్నాను నేను. అట్లీస్ట్ 10 నుంచి మొదలవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే 11 కూడా ఇన్స్టాల్ అవ్వడం జరిగింది గేమ్ అనేది. 10 నుంచి మొదలవచ్చు మేబీ, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు ఓల్డ్ డివైస్ అయినా. కానీ 64 bit అయి ఉండాలి, అయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది. అండ్ కొంచెం చిన్న బగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ యాప్లో, ఈ మధ్య వచ్చింది కాబట్టి. అది కొంతమందికి అయితే రావట్లేదు, ఇంక్లూడింగ్ నాకు సహా. ఒక్కొక్కసారి అది హ్యాంగ్ అవుతుంది అనమాట ఆడేటప్పుడు. సో అలాంటి వాళ్ళకి VPN యూస్ చేయమని రికమెండ్ చేస్తున్నారు డెవలపర్ టీమ్ అండ్ నేను కూడా. ఎందుకంటే ఈ VPN అంటే ఏంటనేది మీకు ఒకవేళ సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, చేసేద్దాం. మనం షార్ట్ వీడియో చేస్తాను నేను మీకు. అండ్ ఈ గేమ్కి తగ్గట్టుగా ఏ యాప్ కావాలో కూడా నేను మీకు చెప్తాను, ఒకవేళ మీకు ఈ గేమ్ కనుక రాకపోతే. అండ్ ఈ గేమ్ యాప్ విషయానికి వస్తే నేను మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే డ్రైవ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీకైతే అది డౌన్లోడ్ చేయడానికి కొంతమందికి అవ్వట్లేదని చెప్తున్నారు కామెంట్స్లో కానీ నార్మల్గా కానీ. కాబట్టి నేను మీకు వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో యాప్ అయితే ఓపెన్ చేస్తాను అండ్ నేను మీకు డీప్గా ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను అసలు ఎట్లా ఆడాలి ఏంటనేది మొత్తం. ఇది కేవలం ఇప్పుడు ఈ వీడియో అనేది గేమ్ ప్లేయింగ్ గురించిగా జస్ట్ ట్యూటోరియల్ మాత్రమే. ఇందులో చాలా మ్యాచెస్ ఉంటాయి, నాట్ ఓన్లీ 1-2 కాదు, ఒక 12 గేమ్స్ 10 గేమ్స్ దాకా ఉంటాయి. ప్రతి గేమ్ ఎలా ఆడాలనేది ఒక ట్యూటోరియల్ మాత్రమే ఇది. ఓకేనా? ఆ ట్యూటోరియల్ అయిన తర్వాత మనం సెకండ్ పార్ట్ నుంచి ఆడటం స్టార్ట్ చేద్దాం, సరేనా? సో ఫ్రెండ్స్, నేను యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ Page 2 of 5. Page 3 of 5. Page 0 hour assault. ఓకే, యాప్ పేరు ఇది. మనం దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఎలా నావిగేట్ అవ్వాలంటే ఇది మనకి పోర్ట్రేట్లోనే ఉంటుంది, కానీ మీరు నావిగేటింగ్ విషయానికి వస్తే ల్యాండ్స్కేప్లో అవ్వాలి. సో ఫర్ సపోజ్ మీరు దీని మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, 4G లెజెండ్ అని చెప్పేసి. మీరు టాక్ బ్యాక్ వాడుతుంటే ఈజీగా దాన్ని అయితే ఆఫ్ చేసేయండి. అండ్ G-Show వాడుతుంటే బ్రౌజ్ బై టచ్ అని ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది, సస్పెండ్ బ్రౌజ్ బై టచ్ అని చెప్పేసి. సస్పెండ్ స్పీచ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌజ్ బై టచ్ కాదు, సస్పెండ్ బ్రౌజ్ బై టచ్ ఈ ఫంక్షన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి? 4G లెజెండ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత మీరైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీ టచ్ అనేది సస్పెండ్ అవుతుంది, స్పీచ్ యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మీకు చెప్తుంది. లేదంటే మీరు గేమింగ్ మోడ్ కూడా G-Showలో యూజ్ చేయొచ్చు. మీరు G-Show ట్యూటోరియల్స్ కనుక చూసినట్లయితే మీకు గేమింగ్ మోడ్ అంటే ఏంటో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. సో ఈ గేమింగ్ మోడ్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల కూడా మీరైతే G-Showతో హ్యాపీగా ఆడుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా G-Showలో ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటనేది నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో యాప్ అయితే ఓపెన్ చేస్తాను. దానికంటే ముందైతే మీరు ఫస్ట్ ఆడాలనుకున్నప్పుడు మీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ అకౌంట్. అంటే మీకు ఒక గూగుల్ అకౌంట్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ ఒక చిన్న
ప్లస్ పాయింట్ అని చెప్పలేం, కానీ ఇదేంటంటే మీకు అసలు గూగుల్ అకౌంటే లేకపోయినా ఏదైనా మెయిల్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు nani@gmail.com అని చేసినా లాగిన్ అయిపోతుంది, కానీ అది అసలు క్రియేట్ చేసే లేదనుకోండి, అయినా కానీ లాగిన్ అయిపోతుంది. కానీ ఏంటంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా వేరే మొబైల్లో లాగిన్ అవ్వాలన్నా, పాస్వర్డ్ మర్చిపోయినా, రికవర్ చేసుకోవాలన్నా కానీ కుదరదనమాట. సో అందుకని మీకు ఎటువంటి ఈమెయిల్ అయితే ఉంటుందో అలాంటి ఓన్ ఈమెయిల్ అయితే యూజ్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో అప్పుడు మీకు ఏదైనా పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయినా, పాస్వర్డ్ అంటే మళ్ళీ మీరు మీ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. నా పాస్వర్డ్ నాని అంతే, జస్ట్ నాని అంతే నా అకౌంట్ పాస్వర్డ్ అయితే. సో అలా మీకు ఏదైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఇచ్చుకోవచ్చు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత. మీకంటే ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి, మీకు క్రియేట్ అయి ఉన్న ఈమెయిల్ ఐడి. ఆ ఈమెయిల్ ఐడిని అక్కడ ఇచ్చేసి మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. ఇదైతే మనకు క్రియేట్ అయిపోతుంది. అండ్ క్రియేట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, అసలు ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో యాప్ ఓపెన్ చేద్దాం. 065 70. ఐ హోప్ మీకు ఈ స్పీడ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ టీటీఎస్ కూడా మీరైతే ఏ టీటీఎస్ అయితే మీరు యూస్ చేస్తుంటారో, టాక్ బ్యాక్లో అయినా జీషోలో అయినా, అదే టీటీఎస్ అయితే మీకు ఎక్కడ గైడ్ చేస్తుంది అనమాట. కామెంటరీ కూడా అదే చెప్తుంది మీకు గేమ్లో. ఎందుకంటే మీరు మామూలుగా హోమ్లో యూజ్ చేయట్లేదు కాబట్టి, గేమ్లోనే కాబట్టి మీకు అదే టీటీఎస్ యూజ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఎలక్ట్రానిక్స్ అంటే కొంచెం మందికి అర్థం కాదు కాబట్టి కొంచెం స్పష్టంగా ఉంటుందని ఈ డీటెయిల్స్ అయితే పెట్టాను. మీరు కామెంట్లో చెప్పండి, ఒకవేళ మారమంటే మార్చేద్దాం. 0 hour assault. సో ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. Application icon. ఓకే, సో వినండి శ్రద్ధగా, మనం అన్నీ చేద్దాం. లోడింగ్. 4G legend. నేను గేమింగ్ మోడ్ పెట్టుకున్నాను. చూస్ సర్వర్. ఇప్పుడు నేను ఫస్ట్ మొబైల్ అయితే పోర్ట్రేట్ వ్యూలో పట్టుకోవాలి. ఆ తర్వాత కింద అంటే మామూలుగా మిడిల్ ఆఫ్ ద స్క్రీన్లో 1 ఫింగర్తో కిందకి స్వైప్ చేస్తే లాగిన్ ఆప్షన్స్, నావిగేటింగ్ అనమాట. ఇలా మళ్ళీ పైకి అంటే చూస్ సర్వర్, పైకి అంటే వెనక్కి, కిందకంటే ముందుకి నావిగేట్ అవ్వడం. లాగిన్ ఆప్షన్స్. ఓకేనా? ఈ చూస్ సర్వర్, ఈ చూస్ సర్వర్ అనేది ఎందుకంటే నేను మీకు చెప్పాను ముందుగానే, విండోస్ అండ్ పీసీ సర్వర్లో కూడా మనకి ఇది పీసీ కూడా ఉంది కాబట్టి, మీరు విండోస్లో ఆడాలనుకుంటే ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారో, క్రియేట్ చేయకముందు ఈ చూస్ సర్వర్ మీద ఆండ్రాయిడ్ సర్వర్ క్లిక్ చేసి, విండోస్లో అయితే విండోస్ సర్వర్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, లేదంటే విండోస్లో అయితే విండోస్ సర్వర్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. మీ ల్యాప్టాప్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, ఎందుకంటే. సో బ్యాక్ ఎలా రావాలంటే సేమ్ మన బ్యాక్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో లాగిన్ ఆప్షన్స్ దీని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నేను మీకు చెప్తాను. దీని మీద క్లిక్ చేయండి, డబుల్ ట్యాప్ చేయండి. సైన్ ఇన్ ఇస్ నాని. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ సైన్ ఇన్ ఇస్ నాని అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సెటప్ అండ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఇది ఎందుకంటే మనకి దీని మీద క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఏదన్నా, ఇప్పుడు నా అకౌంట్ ఉంది, నేను వేరే మొబైల్లో లాగిన్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి నా యూజర్ నేమ్ అండ్ నా పాస్వర్డ్ ఇచ్చేసి, నా ఈమెయిల్ ఐడి, నా పాస్వర్డ్, ఈ 3 ఇచ్చేసి నేను లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఆల్రెడీ క్రియేట్ అయిన అకౌంట్. క్రియేట్ అయిన అకౌంట్ దీని మీద క్లిక్ చేసి మీరు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. రికవర్ యువర్ పాస్వర్డ్. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన అకౌంట్కి మీ యొక్క పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే దీని మీద డబుల్ ట్యాప్ చేసి మీరు యొక్క పాస్వర్డ్ అనేది రికవర్ చేసుకోవచ్చు. బ్యాక్ టు మెయిన్ మెనూ దీని మీద క్లిక్ చేసి మీరు మామూలు మెనూకి రావచ్చు. ఓకే, ఓకే, దీని మీద అయితే నేను ట్యాప్ చేస్తాను. స్పేసెస్ అనేవి ఏమి ఇవ్వకూడదు. వీళ్ళు ఇక్కడ ప్రతిదీ మనకు మెన్షన్ చేస్తున్నారు. మీరు యొక్క స్పేస్ అనేది లేకుండా మీ యొక్క ఏదో అయినా నేను మీ ఇష్టం అదైతే ఇవ్వండి. అది కాకపోతే ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడికి బట్టి ఒక్కోసారి తీసుకుంటుంటుంది అది. క్యాన్సిల్. ఓకే, మీ యొక్క యూజర్ నేమ్ ఇచ్చేసాక ఓకే క్లిక్ చేయండి. Please enter a valid email address. Browse. Okay. Please enter a valid email address. If you enter an incorrect email address, you will have no chance of recovering your account. No spaces. చెప్పాను నేను మీకు ఫస్ట్ టైం అయితే చెప్పాను. ఈ విధంగా మీరు ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా కానీ లాగిన్ అయిపోతుంది మామూలుగా. సో అంటే నార్మల్ ఏదైనా ఈమెయిల్ ఐడి ఇచ్చినా కానీ అది ఇన్వాలిడ్ అయినా కానీ లాగిన్ అవుతుంది. కానీ మళ్ళీ మీకు రికవర్ చేసుకోవడానికి కానీ ఏదంటే వేరే మొబైల్లో లాగిన్ అవ్వడానికి అయితే కుదరదు. ఓకే, Please enter a valid email address. If you enter an incorrect text box, editing. ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. మీకు ఆల్రెడీ క్రియేట్ అయిన అకౌంట్ ఏదన్నా అంటే మీ గూగుల్ అకౌంట్ ఐడి అయితే ఇచ్చేయండి. Okay. Retype the mail. If you enter an incorrect email address, you will have no chance of recovering your account. No spaces. మళ్ళీ రీటైప్ అయితే చేయండి.
రీటైప్ చేసి ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. Enter the password you would like, no spaces. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అది ఈమెయిల్ పాస్వర్డ్ అనే కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే మీ లక్కీ నెంబర్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. Cancel. Okay. ఇచ్చి ఓకే క్లిక్ చేయండి. Retype the password, no spaces. రీటైప్ ద పాస్వర్డ్, మీ స్పేసెస్ లేకుండా, అంటే ఏ పాస్వర్డ్ అయినా స్పేసెస్ లేకుండా మీరైతే టైప్ చేయాలి. Okay. పాస్వర్డ్ వచ్చేసి ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 0R Assault 1, Okay. 6.1. ఓకే ఇప్పుడు Speech feedback and speech female, ఓకే male. ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే మీ యొక్క అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. నేనే ఇవ్వలేదు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. Back. Sign in as Nani. ఓకే, ఈ విధంగా మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏ యూజర్ నేమ్ అయితే అక్కడ ఇచ్చి ఉంటారో ఆ యూజర్ నేమ్తో ఇక్కడ సైన్ ఇన్ ఈజ్ నాని అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మీరైతే గేమ్లోకి ఆడడానికి వెళ్తారనమాట. అది ఎలానో మనం నెక్స్ట్ ట్యూటోరియల్స్ నుంచి చూద్దాం. ఫస్ట్ బ్యాక్ వస్తున్నా నేను. Login options. సో ఇది అయిపోయింది కదా. సెట్టింగ్స్ ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అయితే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ట్యూటోరియల్లో ఇప్పుడు కాదు, నేను మీకు గేమ్ ప్లేయింగ్ అప్పుడు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ట్యూటోరియల్ ఉంటుంది, ఆ ట్యూటోరియల్ అనేది నేను మీకు నేర్పించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఇది చూపిస్తాను. Learn game sounds. లోన్ గేమ్ సౌండ్స్ అంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే సౌండ్స్ నేర్చుకోవాలి. సో నేర్చుకోండి. The opposing team's beep sound. అపోజింగ్ టీమ్స్ బీప్ సౌండ్ అంటే ఒక ఎనిమీ మీ దగ్గర ఉన్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది. ఇలా ఇది ఉన్నప్పుడు ఏంటంటే మీ యొక్క ఎనిమీ మీ దగ్గరలో ఉన్నట్టు, మిమ్మల్ని చంపడానికో లేకపోతే ఎందుకైనా మీరు కూడా రెడీ అలర్ట్ అవ్వమని ఇలా డబుల్ ట్యాప్ చేయండి. దీని మీద జస్ట్ డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. Teammates beep sound. టీమ్మేట్స్ అంటే దీంట్లో మనం టీమ్ వర్సెస్ టీమ్ గేమ్స్ కూడా ఆడొచ్చు. సో మీరు నేను ఇంకో సపోజ్ మన ఇద్దరం ఆడుతున్నాం అనుకోండి, ఎవరైనా ఒక ఇద్దరు ఆడుతున్నప్పుడు ఒకే టీంలో ఉన్నప్పుడు వాళ్ళు కనుక నడుస్తున్నారు అనుకోండి పక్క పక్కన ఈ సౌండ్ వస్తుంది. ఓకే, Enemy bot beep sound. ఎనిమీ బాట్ బీట్ సౌండ్ అంటే తన స్కోప్ మీ మీద ఉన్నప్పుడు, మిమ్మల్ని చంపడానికి రెడీగా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు తన గన్ స్కోప్ అనేది మీ మీద పెడతారు కదా, అప్పుడు ఈ సౌండ్ వస్తుంది. సో ఓకే, General chat message tone. జనరల్ చాట్, దీంట్లో మీరు చాటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా మెసేజ్ పంపించవచ్చు. అంటే మనకి పబ్లిక్గా అందరు ప్లేయర్స్కి వినిపించేలా ఒక మెసేజ్ పంపించవచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక మ్యాచ్ క్రియేట్ చేసాను, జాయిన్ అవ్వండి అని కానీ అలా, అప్పుడు ఈ సౌండ్ అయితే వస్తుంది మీ మెసేజ్ సెండ్ చేసినప్పుడు. ఓకే, The scope for your weapon to can hit objects or players. ప్లేయర్స్ మీద లేదా ఎనిమీస్ మీద మీ యొక్క వెపన్ రెడీగా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది. ఓకేనా, మీ గన్ కానీ ఏదైనా షూట్ చేయడానికి మీరు కరెక్ట్గా గురి పెట్టినప్పుడు ఈ సౌండ్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు కాల్ చేయొచ్చు. You bought products from paid store successful. కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు మనం. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను. అంటే దీని తర్వాత వచ్చిన ట్యూటోరియల్లో అప్పుడు కొన్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది. ఓకే, Back to main menu. బ్యాక్ టు మెయిన్ మెనూ. Login. Learn game sound. View ranking list. వ్యూ ర్యాంకింగ్ లిస్ట్ అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ప్లేయర్స్ చాలా మంది ఆడతారు కదా, అలా ఫస్ట్ వచ్చిన వాళ్ళు సెకండ్ వచ్చిన ఇలా ర్యాంకింగ్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని ర్యాంక్స్ అయితే ఉంటాయి. బ్రాంజ్ ఐవి, సిల్వర్ ఐవి, గోల్డ్ ఐవి, గోల్డ్ 3 ఇట్లా చాలా ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ బట్టి మన యొక్క ప్లేస్ అయితే ఇక్కడ డిసైడ్ చేస్తారు. View game readme file. వ్యూ గేమ్ రీడ్ మీ ఫైల్, ఇది మన ట్యూటోరియల్. ఓకేనా, అసలు గేమ్ ఎట్లా ఆడాలి అనేది. సో ఇది మీరు కూడా చదువుకోవచ్చు, వీడియో చూడకపోయినా యాప్ ఇన్స్టాల్ చేసి మీకు అర్థమైనట్లయితే. ఓకేనా, సో నేను మీకైతే ఈ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను వీడియో. 0R Assault Game Guide. ఓకే, 0R Assault Game Guide. 0R Assault Complete Game Guide. Introduction. 0R Assault is an online first-person shooter (FPS) game. There are various match modes in the game, and each of them has various tasks. ఓకే, చాలా మ్యాచ్ మోడ్స్ ఉంటాయి ఇందులో. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క గేమ్ తగ్గట్టుగా మీరైతే ఆడాల్సి ఉంటుంది. అక్కడ చెప్పింది వినండి, నేను దాన్ని మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. Match modes and tasks. మ్యాచ్ మోడ్స్ అండ్ టాస్క్స్. These matches and their tasks are explained below. మీ యొక్క ఆ మ్యాచెస్ అండ్ టాస్క్స్, అదే ఆ మ్యాచెస్ ఏంటి, అవి ఎలా ఆడాలనేది ఇక్కడ కింద ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి, చూడండి అంటున్నారు. Team Deathmatch. టీమ్ డెత్ మ్యాచ్. In this mode, 2 teams are at war. In order to win, one team must kill all opponents. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. టీమ్స్ అనేది 2 టీమ్స్ యుద్ధంలో ఉంటాయి. అండ్ ఆ టీమ్స్ అనేది
వేరే వాళ్ళ టీం ఒక ప్లేయర్స్ని ఫైండ్ చేసి వాళ్ళని అయితే చంపేయాలి. అలా ఏ టీం అయితే అందరినీ చంపేసి లాస్ట్కి ఉంటుందో చనిపోకుండా ఆ టీం గెలిచినట్టు. Hand-to-hand combat. హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్. Players can only use punch and feet. ప్లేయర్స్ కెన్ ఓన్లీ యూజ్ పంచ్ అండ్ ఫీట్. Knife. Players can only use punch and feet. ఇందులో మనం ఒక ప్లేయర్ని అయితే నియర్గా వెళ్ళి ఇందాక స్కోప్ సౌండ్ వచ్చింది కదా, అలా మన ప్లేయర్ నియర్ దగ్గర ఉన్నప్పుడే మన దగ్గరలో ఉన్నప్పుడే మనం అయితే అతన్ని కొట్టచ్చు. లేదంటే ఇంకొక లాంటిది ఒక ఫీట్ లాంటిది ఉంటుంది, దాంతో మనం మనకు ఒక 20 feetలో ఉన్న ఏదైనా కానీ ఒక నిమిషం Entered gaming mode. ఓకే మన ఒక ఫీట్ అనేది ఉంటుంది. ఆ ఫీట్తో మన 20 feetsలో 20 అడుగుల్లో ఉన్న ఏదైనా కానీ మనం అయితే ధ్వంసం చేయొచ్చు అనమాట, అంటే కాల్చవచ్చు. Hand-to-hand Players can only use punch and feet. ఫీట్ అంటే అది. సో వాటితో మనం అయితే అటాక్ చేయాలి. కేవలం ఈ రెండు మాత్రమే ఆడతాం ఈ గేమ్ వరకు, ఈ గేమ్ మ్యాచ్లో, అంటే ఈ మూడ్లో. ఓకే, Knife fight match. నైఫ్ ఫైట్ మ్యాచ్. This mode is similar to the previous one, but you can only use a knife and the map is smaller. You cannot use grenades in this mode. You can also collect snowflake shards in this mode by pressing shift. Enter on mobile. Triple tap the middle of the screen. You can collect up to 5. When you throw these, they will stun the enemy for 3 seconds. ఓకే, ఇది ఏంటంటే నైఫ్ ఫైట్ మ్యాచ్. అంటే మనం ఇదేం మళ్ళీ మనం ఏమి రోబోట్స్ ఆడడం అనమాట, మనమే ఆడుకోవచ్చు. అంటే మన ఫ్రెండ్స్తో కూడా ఆడచ్చు ఈ గేమ్. ఓకేనా, ఇందులో ఏంటంటే మనకి ప్లేయర్స్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు. మన చేతిలో ఒక కత్తి ఉంటుంది, ఆ కత్తితోనే మనం అయితే ఆడాలి. ఆ కత్తితో మనం ప్లేయర్స్ని చంపేయచ్చు. మ్యాప్ అంటే మనం నడిచే ఒక దారి అనేది కూడా చిన్నగానే ఉంటుంది, పెద్ద మ్యాప్ ఏం కాదు. అయితే అదంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ మంచు అనేది స్లో ఫ్లేక్ షాట్స్ అంటాము. వాటిని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే బై త్రిబుల్ ట్యాపింగ్ మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ ఇన్ యువర్ మొబైల్. అంటే మీరు ఒక ఫింగర్తో మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ మీద త్రిబుల్ ట్యాప్ చేస్తే మీకు ఒక షాట్ అనేది కలెక్ట్ అవుతుంది. ఈ మీరు ఎక్కడ నుంచినైనా త్రిబుల్ ట్యాప్ చేస్తే కలెక్ట్ అవుతుంది. అవి మీ యొక్క ఇన్వెంటరీ అనే బ్యాగ్లోకి అయితే వచ్చేస్తాయి. ఆ బ్యాగ్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ప్లేయర్ నియర్ టు మీ దగ్గర ఉంటాడో అప్పుడు మీ స్కోప్ అనేది ఉంటుంది కదా, మీ స్కోప్ లేకపోయినా ఉన్నా కానీ ఆ స్నోఫ్లేక్ షాట్స్ అనేవి విసిరినప్పుడు ఆ ప్లేయర్ అనేది ఒక 3 seconds ఫ్రీజ్ అవుతాడు. మంచి కదా. సో ఆ ఫ్రీజ్ అయిన గ్యాప్లో మీరు తన కత్తితో గాయపరచవచ్చు, లేదంటే డైరెక్ట్గా చంపేయచ్చు కత్తితో ఆ ఫ్రీజ్ అయిన గ్యాప్లో. అలా మీకు ఇలా సేమ్ నేను చెప్పినట్టుగానే మీకు జరగకుండా చూసుకుంటూనే ప్లేయర్ని చంపాలన్నమాట. అతను మీ మీద అటాక్ చేయకుండా జాగ్రత్త పడుతూనే మీరు ఆ ప్లేయర్ని చంపాలి. ఓకే, Explosive battle. ఎక్స్ప్లోజివ్ బాటిల్. This mode is similar to the previous one, but players can only use grenades and molotovs. They cannot use any weapons, including knives. When you use a grenade directly, it is not thrown immediately. When you first use it, you hear a sound. After this sound, you must press enter again to throw the grenade. On mobile, double tap the middle of the screen to use throw. However, if you are too late, the grenade will explode on you. ఎక్స్ప్లోజివ్ బాటిల్ ఈ గేమ్లో అయితే మీరు గ్రెనేడ్స్ అండ్ మాలటాఫ్స్ యూజ్ చేయొచ్చు. గ్రెనేడ్స్ అంటే బాంబులు, సో హ్యాండ్ గ్రెనేడ్స్ అంటే చేతి బాంబులు మీరు విసిరేయచ్చు, నాటు బాంబుల్లాగా. సో ఈ గ్రెనేడ్స్ అంటే ఏంటంటే మీరు చేతిలో ఎప్పుడైతే మీరు డబల్ ట్యాప్ మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసినప్పుడు ఇది నాట్ థ్రోన్ ఇమీడియట్లీ, ఎమ్మటే ఏమి విసరరు, జస్ట్ ఒక సౌండ్ అయితే వింటారు మీరు. ఆ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ గ్రెనేడ్ మీ చేతిలో ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ప్లేయర్ నియర్ టు అన్నప్పుడు అంటే ఆ స్కోప్ సౌండ్ వస్తుంది కదా, ఇందాక నేను మీకు చెప్పాను, ఆ ఎనిమీ సౌండ్ వచ్చినప్పుడు మీరు డబల్ ట్యాప్ చేసి ఒక గ్రెనేడ్ని మీ చేతిలోకి అయితే తీసుకుంటారు అండ్ మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే దాన్ని గాల్లోకి విసురుతారు ఆ ప్లేయర్ మీదకి, అది అతని మీద ఎక్స్ప్లోడ్ అవుతుంది. However, if you are too late, the grenade will explode on you. మీరు ఒక 3 seconds కంటే లేట్గా 3 seconds కంటే ఎక్కువసేపు మీ చేతిలో ఆ గ్రెనేడ్ని ఉంచుకున్నట్లయితే అది మీ మీద బ్లాస్ట్ అయ్యి మీకు ఒక గాయం అయితే అవుతుంది. సో అది మీ మీద బ్లాస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చేతితో విసరాలి. దానివల్ల ఆ ప్లేయర్కి డ్యామేజ్ జరుగుతుంది అండ్ ఆ ప్లేయర్ చనిపోవచ్చు, మీరు గెలవచ్చు. Abyss Clash. అబిస్ క్లాష్. This mode is similar to explosive battle, but there are pits in the map you can fall into. Also, there are metal cases you can climb, but grenades can destroy them. ఓకే, మెటల్ కేసెస్తో ఉన్న ఒక అబిస్ క్లాస్ లాంటి గేమ్ ఇది. దీంట్లో మీరు ఒకవేళ చూసుకోకుండా ఉంటే పడిపోవచ్చు కూడా. అంటే దాన్ని బట్టి అండ్ మెటల్ కేసెస్ అనేవి ఉంటాయి. అంటే మెటల్ కేసెస్ దాని తెలుగులో సంథింగ్ ఇనుము సంథింగ్ ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు. మెటల్ కేసెస్ వాటి మీద మీరు ఎక్కి దాక్కోవచ్చు ప్లేయర్స్ ఉన్నప్పుడు. అవి గ్రెనేడ్స్ బాంబులు నేను మీకు పైన చెప్పాను కదా, ఆ బాంబులతో డిస్ట్రాయ్ కూడా అవుతాయి, వెపన్స్ లేదా బాంబులతో. వాటి మీద విసిరచ్చు మీరు అక్కడ ఉన్నారని తెలుసుకుంటే. విసిరితే చేతిలోకి తీసుకుని సేమ్ పైన నేను చెప్పినట్టుగా విసిరితే అవి డిస్ట్రాయ్ అవుతాయి అండ్ మీరు కింద పడిపోతారు. మరి జాగ్రత్తగా కాపాడుకొని మీరు చనిపోకుండా చూసుకోవాలి. Sniper Duel. స్నైపర్ డ్యూల్ ఇది కూడా బాగుంటుంది. This can be played either as teamed or not teamed.
people can only use snipers, and the last person standing wins. You cannot use grenades in this mode. ఇందులో మీరు గ్రెనేడ్స్ అంటే బాంబులు యూజ్ చేయలేరు. ద ప్లేయర్స్ కెన్ ఓన్లీ యూజ్ స్నైపర్స్. ద ప్లేయర్స్ కేవలం గన్నులు మాత్రమే వాడగలరు. అంటే మన దగ్గర గన్స్ ఉంటాయి, డిఫాల్ట్గా కొన్ని గన్స్ ఉంటాయి, అందులో బుల్లెట్స్ లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ స్కోప్ వస్తుందో టపడం మనం కాల్ చేయాలి తనకి ఆ బుల్లెట్స్ అయితే తగులుతాయి. ఒక 2 బుల్లెట్స్ తగలగానే ప్లేయర్ చనిపోతాడు. మీరు మ్యాచ్కి గెలిచినట్టు. ఆ ప్లేయర్ కూడా మిమ్మల్ని అలానే షూట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఆ స్కోప్ వెపన్ అనేది ఉన్నప్పుడు స్కోప్ సౌండ్ వస్తుంది కదా, అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు షూట్ చేయొచ్చు. అండ్ ఆ ప్లేయర్ స్కోప్ మీ మీద ఉన్నప్పుడు వచ్చే సౌండ్ బట్టి మీ మీద ఆ ప్లేయర్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మీరు గమనించుకొని జాగ్రత్త పడాలి. ఓకేనా? దాన్ని బట్టి మిమ్మల్ని మీరు చనిపోకుండా చూసుకుంటూనే ప్లేయర్ని చంపేయాలి. దాన్ని బట్టి మీరు ఈ గేమ్లో అయితే గెలుస్తారో లేదంటే ఓడిపోతారని డిసైడ్ అవుతుంది. Sword duel. This can be played either as teamed or not teamed. People can only use swords, and the last person standing wins. You cannot use grenades in this mode. Available swords are wooden sword, diamond sword, and stone sword. Okay. You are given only a wooden sword at the start, but you can find other sword types in items scattered on the map. Okay. ఈ మ్యాప్లో మన దగ్గర స్వాట్స్ ఉంటాయి. మన చేతిలో మన ఇన్వెంటరీ అనే బ్యాగ్లో ఉంటాయి. ఈ స్వాట్స్ అనేది మీకు డిఫాల్ట్గా అయితే ఒక చెక్క స్వాడ్ అండ్ డైమండ్ స్వాడ్, వుడెన్ డైమండ్ స్వాడ్ అండ్ ఈ దాని పేరు గుర్తురా, ఒక నిమిషం మళ్ళీ చదువు. This can be played either as teamed or not teamed. People can only use swords, and the last person standing wins. You cannot use grenades in this mode. Available swords are wooden sword, diamond sword, and stone sword. Okay. You are given only a wooden sword at the start, but you can find other sword types in items scattered on the map. Okay, stone sword. Yes. ఈ స్వర్డ్స్ అనేవి మీకు నేల మీద అంటే మీరు నడిచే ఒక మ్యాప్లో అయితే పడిపోయి ఉంటాయి కింద ర్యాండమ్గా ఎక్కడో ఒక దగ్గర. మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీరు కనుక వాటికి టచ్ అయినట్లయితే అంటే మీరు వాటి దగ్గర ఉన్నప్పుడు అయితే మీ బ్యాగ్లోకి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు డిఫాల్ట్గా అయితే వుడెన్ స్వాడ్ అయితే ఇస్తారు. మీ బ్యాగ్లో అది ఉంటుంది. అది మీరు మీ యొక్క హ్యాండ్లో పెట్టుకుని ఎనిమి కోసం వెతుకుతూ వెళ్ళాలి. అప్పుడు మీకు డైమండ్ స్వాడ్ ఇవన్నీ వస్తాయి. వీటికి అన్నిటికీ పెద్ద తేడా ఏమి ఉండదు. కొంచెం డ్యామేజ్ కూడా ఏం పెరగదు, అన్నీ ఒకేలా ఉంటాయి. సో మీ ఎనిమి ఎప్పుడైతే ఆ స్కోప్ సౌండ్ వస్తుందో దాని సహాయంతో మీరు ఆ ఎనిమిని మీ యొక్క స్వోర్డ్తో అయితే చంపచ్చు. అతను కూడా మిమ్మల్ని అలానే చంపచ్చు. సో ఎనిమీస్ ఈ స్వోర్డ్స్తో అయితే వాళ్ళు ఫైట్ చేయొచ్చు అనమాట. స్నోఫ్లేక్ సర్వైవల్ ఇది జాగ్రత్తగా వినండి. Like in the knife fight match, you can collect snowflakes, but if you freeze an enemy even one time, they will instantly be dead. ఓకే, మీరు నైఫ్ ఫైట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మీరు కలెక్ట్ చేసిన స్నోఫ్లేక్ షాట్స్తో ఫ్రీజ్ చేసి కత్తితో అతన్ని చంపేయచ్చు. అతను 3 seconds ఫ్రీజ్ అవుతాడు. మీరు కత్తితో అతను చంపేయచ్చు. కానీ ఇందులో అలా కాదు. ఈ గేమ్లో కేవలం నైఫ్ అనే కాదు, మీ దగ్గర కేవలం ఓన్లీ స్నోఫ్లేక్ షాట్స్ మాత్రమే ఉంటాయి. వెపన్స్ ఏమి ఉండవు. ఆ స్నోఫ్లేక్ షాట్స్ అనేది మీరు ఎప్పుడైతే కలెక్ట్ చేసి పెట్టుకుంటారో, ప్లేయర్ అయితే ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాడో మీరు విసిరితే వాళ్ళు ఇన్స్టెంట్లీ బి డెడ్, ఎమ్మడే చనిపోతారు. కేవలం మీరు స్నోఫ్లేక్ షాట్స్ని వెపన్స్ లాగా వాడచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు స్కోప్ సౌండ్ వచ్చినప్పుడు ఇలా మీ దగ్గర ఒక సౌండ్ వస్తుంది. ప్లేయర్ దగ్గరలో ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. నేను మీకు వినిపించాను అది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మీరు ఆ షాట్ విసిరినట్లయితే ఆ మంచు గడ్డలు మీరు ఏదైతే త్రిబుల్ ట్యాప్ చేసి కలెక్ట్ చేసి పెట్టుకుంటారో వాటిని డబుల్ ట్యాప్ చేసి విసిరినట్లయితే అతను తగులుతుంది, అతను ఫ్రీజే చనిపోతాడు ఎమ్మటే. అలానే మీ మీద కూడా విసరచ్చు, జాగ్రత్త పడాలి. Zombie survival ఇది కూడా బాగుంటుంది, వినండి. In this mode, teams cannot hit each other, but both teams must kill the zombies on the map. The last team standing wins. There are also houses in this mode, and they can be used for hiding. However, if zombies can break down the doors of houses, they can enter houses and kill players. Press shift. Enter on mobile. Triple tap the middle of the screen to enter houses. Players inside houses cannot see or hear players outside, and vice versa, unless they are in the same state, both inside or both outside. Okay. ఈ గేమ్ వచ్చేసి జాంబీ సర్వైవల్ అనేది ఎలా ఉంటుందంటే ఇందులో మీరేమి మనుషులు ఏం కొట్టుకోవడం, ఫైట్ చేయడం, చంపుకోవడం ఉండదు. ఇద్దరు మనుషులు అంటే ఇద్దరు ఒక టీమ్ వర్సెస్ టీము, నాట్ టీమ్ అని చెప్పేసి ప్రతి మ్యాచ్లో ఉంటాయి. ప్రతి గేమింగ్ మోడ్లో నైఫ్ ఫైట్, హ్యాండ్ టు హ్యాండ్, ఎక్స్ప్లోజివ్ బాటిల్, సోర్డ్ డ్యూయల్, అబిష్ క్లాష్, ఇలా ఇప్పటి వరకు మనం చేసే స్నైపర్ డ్యూయల్ అండి. నాట్ టీమ్ అని చెప్పేసి ఉంటాయి. టీమ్ అంటే మనం రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని చెప్పేసి ఒక 2 కలర్స్ టీమ్స్ అయితే ఉంటాయి. రెడ్ టీంలో మనుషులు ఉండొచ్చు, మొత్తం బ్లూ టీంలో కూడా మనుషులు ఉండొచ్చు. 1 versus 1, 2 versus 2 ఇట్లా మనం పెట్టుకోవాలి. ఎంతమంది పెట్టుకుంటే అంతమంది టీమ్స్లో అయితే ఆడతారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఒకవేళ ఏమన్నా స్పీడ్గా చెప్తున్నట్లయితే. సో ఇది ఎట్లా అంటే మీరంతా కలిసి ఒక టీంలో ఉంటారు. అండ్ ఆ టీం వాళ్ళైతే మనకి ఇక్కడ అన్ని వెపన్స్ అయితే యూజ్ చేయొచ్చు. స్నైపర్స్, నైఫ్స్, హ్యాండ్ గ్రెనేడ్స్.
సోర్స్ ఇలా అన్నీ యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఎట్లా ఆడాలంటే ఫర్ సపోజ్ మీ దగ్గర స్నైపర్ ఉన్నదనుకోండి, మీరు ర్యాండమ్గా మీ దగ్గరికి ఏదో ఒక గన్ అయితే వస్తుంది. ఆ గన్ని మీరైతే తీసుకున్న తర్వాత మీరైతే ఆ గన్ని లోడ్ చేసి పెట్టుకోవాలి. మీరు వెళ్తూ ఉన్నప్పుడు జాంబీస్ అయితే మిమ్మల్ని చంపేందుకు వస్తూ ఉంటాయి. వాటిని మీరు షూట్ చేసి చంపేయాలి గన్తో. మీకు అవి చేసే ఈచ్ డ్యామేజ్కి మీకు 5% హెల్త్ తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గకుండా అంటే అవి డ్యామేజ్ చేసేలోపు మీరు గబగబా వాటిని చంపేయాలన్నమాట. షూట్ చేసి మీరు గన్స్తో షూట్ చేసి చంపేయచ్చు, లేదంటే నైఫ్, సోర్డ్, ఇవన్నీ ఈ పైన చెప్పిన అన్ని ఐటమ్స్ ఉంటాయి, ఒక్క స్నోఫ్లేక్ షాట్స్ తప్ప. ఆ ఐటమ్స్ అన్నిటితో కూడా మీరు యూజ్ చేసి వాటిని చంపేయచ్చు. ఆ ఐటమ్స్ అనేది మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే నేల మీద పడిపోయి ఉంటే మీరు అట్లా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీకు ఇచ్చిన ఐటమ్స్తో అయినా మీరు వాటిని చంపవచ్చు. సో అంటే నైఫ్స్, సోర్స్ చాలా తక్కువ దొరకడం. నైఫ్ మాత్రమే ఉంటుంది, సోర్స్ దొరకవాలండి. నైఫ్స్ మాత్రమే ఉంటాయి, గన్లు మాత్రం ఉంటాయి. గన్స్ బుల్లెట్స్ అయిపోతే మాత్రం మీ ఫీడ్ ఉంటుంది కదా, ఫీట్ ఇందాక నేను మీకు చెప్పాను పైన ఫీడ్ అనేది 20 ఫీట్స్లో ఉన్న ఏదైనా కానీ మీరు కొట్టచ్చు దాన్ని. ఆ ఫీట్తో కూడా వాటిని చంపచ్చు. సో అలా అందరూ మనుషులు కలిసి మనం జాయిన్ అయిన మన ఫ్రెండ్స్తో కలిసి జాంబీస్ని చంపేయాలి. అండ్ హౌసెస్ అనేవి కూడా ఉంటాయి. ఆ హౌసెస్లోకి మనం ఎంటర్ అయ్యి దాక్కోవచ్చు. అండ్ హౌఎవర్ ద జాంబీస్ ఆల్సో కెన్ బ్రేక్ ద హౌస్ డోర్స్ అండ్ ఎంటర్ దెమ్. వాళ్ళు ఎంటర్ అయ్యి మనం చంపచ్చు కూడా. జాంబీస్ హౌసెస్లోకి వచ్చి కూడా మనం చంపచ్చు. అండ్ ప్లేయర్స్ హౌస్లో ఉన్నప్పుడు బయట ఎవరైనా నడుస్తున్నా కానీ వాళ్ళు వినలేరు. అండ్ ఒకవేళ ఇద్దరు ఒకే హౌస్లో ఉంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు వినొచ్చు హౌసెస్ లోపల. సో ఇలా అన్నమాట. Zombie vs player. జాంబీ వర్సెస్ ప్లేయర్, ఇది కూడా వినండి. In this mode, the players on one team are humans, while the other team consists of zombies. The last team standing wins. The zombies' walking sound is a bit low pitched. Zombies can only use their claws. They make zombie sounds occasionally. Okay. They cannot jump, and they cannot use any items. However, when zombies hit a player, they gain health equal to the damage they inflict. ఓకే, ఈ జాంబీస్ మనలాగా వెపన్స్ యూజ్ చేయలేవు అండ్ మనలాగా ఎగరలేవు. మనం ఎగరచ్చు కూడా గాల్లోకి, అంటే జస్ట్ ఎగిరి మళ్ళీ కిందకి జంప్ చేస్తాం కదా మనుషుల మామూలుగా, అలా జంప్ చేయొచ్చు కూడా. అయితే జాంబీస్ అలా జంప్ చేయలేరు మనుషుల్లాగా, లేదా వెపన్స్ యూజ్ చేయలేరు, వాళ్ళు నడుస్తూ వస్తూ ఉంటారు. హౌఎవర్ వెన్ ద జాంబీ హిట్స్ ద ప్లేయర్ ద హెల్త్ ఈజ్ డిక్రీజెస్. కొంచెం హెల్త్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. జాంబీ మనకి తగిలినప్పుడు, టచ్ అయినప్పుడు అలా మన హెల్త్ అనేది 5% అలా తగ్గుతూ ఉంటుంది. మనకు ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది, డిఫాల్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కొంచెం హెల్త్ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక 30 హెల్త్ ఉందనుకోండి, 5 ఒకసారి టచ్ అయినప్పుడు జాంబీ మనకి 25 హెల్త్ అట్లా తగ్గుతూ ఉంటుంది. ఆ హెల్త్ తగ్గకుండా చూసుకొని మనమైతే అట్లా చంపచ్చు. అండ్ ఆ హెల్త్ని మనం పెంచుకోవడానికి కొన్ని ఉంటాయి, అవేంటో కూడా నేను మీకు ఇంకా కిందకి ట్యూటోరియల్ కింద చెప్తాను. Capture the flag. క్యాప్చర్ ద ఫ్లాగ్, ఇది ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే ద ఓవరాల్ గేమ్లో పాపులరెస్ట్ గేమ్ అంటే ఇదే. చాలామంది సగానికి సగం ప్లేయర్స్ ఇదే ఆడుతూ ఉంటారు. సో జాగ్రత్తగా వినండి గేమ్ ఎట్లా ఆడాలో. In this mode, a team tries to steal the flags of the opposing team and must take them to their own base. The team that takes 10 flags to their own base wins. You can take the flags with the shift. Enter keys on mobile. Triple tap the middle of the screen. You must take the red flags to the coordinates 100, 100, or in the blue flags to the coordinates 000. After going to the relevant coordinates, press shift. Enter on mobile. Triple tap the middle of the screen to place the flag. When a team places a flag, a notification will indicate how many more flags the team needs to win. If a player holding a flag exits the game, the flag will be spawned at their last position. ఓకే, Last. Capture the flag. సో ఈ గేమ్ ఎట్లా ఆడాలని నేను మీకు చెప్తాను. నేను కూడా ఎప్పుడు ఇదే ఆడుతూ ఉంటాను. ఒక 2 టీమ్స్, రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అని చెప్పేసి ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ 2 టీమ్స్ వాళ్ళు మన మొత్తం మనుషులమే ఉంటాం. ఇందులో మీరైతే ఆడచ్చు. అండ్ మీ యొక్క జోన్ ఉంటుంది, అంటే నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఒక ప్లేయర్ మూవ్ అయ్యేటప్పుడు నెంబర్స్తోనే మూవ్ అవుతారు. ఇప్పుడు 000 అనేది ఒక జోన్, రెడ్ ఫ్లాగ్ జోన్. 100 100 100 అనేది బ్లూ ఫ్లాగ్ జోన్. ఈ నెంబర్స్ బట్టి మనం ఎక్కడైనా మూవ్ అవుతాం, వాటిని కోఆర్డినేట్స్ అంటారు. సో ఏ మూడ్లో అయినా మనం మూవ్ అయ్యేటప్పుడు నెంబర్స్ని చూసుకొని మూవ్ అవ్వాలి. అండ్ సో ప్లేయింగ్ అది నేను మీకు మ్యాచ్ మనం పార్ట్ 2 నుంచి గేమ్ ఆడతాము, అప్పుడు నేను మీకు కోఆర్డినేట్స్ చెప్తాను. ఓకేనా? సో ఇందులో మీరు ఒక ఫ్లాగ్ అయితే తీసుకోవాలి. ఫ్లాగ్స్ మీ దగ్గరలో ఉంటాయి, నేల మీద అట్లా ఎగురుతూ ఉంటుంది. అది నేల దగ్గర పైన గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు మీ యొక్క గన్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా వెపన్స్ ఉంటాయి. ఒక స్నోఫ్లేక్ షాట్స్ తప్ప అన్నీ ఉంటాయి, అన్ని వెపన్స్ ఉంటాయి ఇందులో.
చాలా ఉంటాయి, టైం బాంబులు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది గేమ్, ఇంట్రెస్ట్గా. ఎనిమీస్ని మిమ్మల్ని చంపకుండా చూసుకుంటూనే మీ దగ్గర ఫ్లాగ్ ఉందనుకోండి, తనకి ఎనిమికి ఏ ఫ్లాగ్ దొరకలేదు అనుకోండి, మిమ్మల్ని ఆపచ్చు. మిమ్మల్ని ఒకవేళ మీ దగ్గర ఫ్లాగ్ ఉన్నప్పుడే మిమ్మల్ని కనుక ఎనిమి చంపేసినట్లయితే మీ దగ్గర ఉన్న ఫ్లాగ్ పోతుంది. మీరు ఎక్కడైతే చనిపోతారో అక్కడ ఫ్లాగ్ అనేది మళ్ళీ ఉంటుంది అనమాట. మీరు చనిపోవటం అంటే చనిపోగానే మ్యాచ్ ఏమి ఇక్కడ ఎండ్ అవ్వదు, మళ్ళీ మీరు లెగుస్తారు, మళ్ళీ మీరు ఆ ఫ్లాగ్ కోసం వెతికి పెట్టాలి. సారీ ఫ్రెండ్స్, అయితే ఫర్ సపోజ్ ఒక 9 ఫ్లాగ్స్ మీరు క్యాప్చర్ చేశారు, ఇంకొక ఫ్లాగ్ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ మొత్తం టోటల్గా మనం 10 ఫ్లాగ్స్ అయితే పెట్టాలి. 9 ఫ్లాగ్స్ మీరు క్యాప్చర్ చేసి పెట్టారు మీ జోన్లో, ఇంకొక ఫ్లాగ్ పెట్టాలి. మీ చేతిలో ఉండగా మిమ్మల్ని ఎనిమి ఒకవేళ అటాక్ చేసి చంపేసినట్లయితే ఆ ఫ్లాగ్ మీరు ఎక్కడికి చంపారో అక్కడైతే ప్లాంట్ అవుతుంది, అక్కడ ఎగురుతుంటుంది. మళ్ళీ మీరు ఆ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకుని పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. అక్కడ కౌంట్ అవుతాయి బాగానే, అది ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ ఫ్లాగ్ మీ చేతిలో నుంచి పోతుంది, మీరు చనిపోయినప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి పెట్టాలి. అలానే మీకు కూడా ఏదైనా ఫ్లాగులు దొరకనప్పుడు వెతుకుతున్నప్పుడు ఎనిమి ఒకవేళ ఫ్లాగ్ ఇంకొకటి పెట్టాలనుకోండి, మీరు అంత కాకుండా అతన్ని అటాక్ చేసి చంపేసి అతన్ని పెట్టకుండా ఆపి మీరు ఫ్లాగ్స్ తీసుకుని పెట్టేయచ్చు. అతని ఫ్లాగ్స్ అని కాదు, మీకంటూ ఒక ఫ్లాగ్స్ ఉంటాయి. రెడ్ టీమ్ ఫ్లాగ్స్ బ్లూ టీమ్ పెట్టాలి, బ్లూ టీమ్ ఫ్లాగ్స్ రెడ్ టీమ్ పెట్టాలి, ఇలా. సో ఇలా ఓకే, ఆపోజిట్ టీమ్ ఫ్లాగ్స్ అనేది పెట్టాలన్నమాట. ఈ 0-0-0 అనేది ఈ ఒక ఫ్లాగ్ జోన్, 100-100 అనేది ఒక ఫ్లాగ్ జోన్. ఓకే, Last man standing. లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఇది ఒక మోడ్. In this mode, the players are alone and there is no team. The last player standing wins. ఓకే, ఇక ఇందులో టీం అనేది ఏమి ఉండదు, ఒంటరిగా ఉంటారు ప్లేయర్స్ అనేవాళ్ళు. వీళ్ళు నడుస్తూ ఉంటారు అండ్ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఒక వార్ ఉంటుంది, మనం ఫైట్ చేసుకోవచ్చు గన్స్తో. సో అలా ఎవరైతే ముందుగా అందరి ప్లేయర్స్ని చంపేసి లాస్ట్ చనిపోకుండా ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. Collector's Arena. కలెక్టర్స్ అరీనా. In this match mode, you cannot fight. The objective is to collect gold items scattered on the ground for 10 minutes. After 10 minutes, the team or player who has collected the most items wins. The winner receives 10 tokens. ఓకే, ఈ ప్లేయర్స్ అనే ఇందులో మనమేం ఫైట్ చేసుకోము, చంపుకోము, కాల్చుకోము. మనం నడుస్తూ ఉంటాము నేల మీద. నడుస్తున్నప్పుడు గోల్డ్ ఐటమ్స్ అనేవి అయితే నేల మీద ప్లాంట్ అయి ఉంటాయి. ఒక సౌండ్ కూడా అప్పేరు, మనకు ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ బట్టి మనం వెళ్ళి ఆ గోల్డ్ని అయితే కలెక్ట్ చేయాలి. ఒక 10 మినిట్స్ మనకి టైం ఉంటుంది. ఆ 10 మినిట్స్ టైంలో ఒక 2-3 ప్లేయర్స్ ఆడుతున్నారు అనుకోండి, ముగ్గురు ఫ్రెండ్స్, ఎవరైతే ఎక్కువ గోల్డ్ కలెక్ట్ చేసుకుని ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. Map shrinking mechanic. మ్యాప్ షింకింగ్ మెకానిక్ తీసేసినట్టున్నారో ఉందో లేదు తెలీదు గేమ్. In team deathmatch, last man standing, and zombie vs player modes, the playable map area will gradually shrink as the match continues. సో మ్యాచ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనకి ఈ మ్యాప్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అది వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. టీమ్స్ అసలు టీమ్స్ అంటే ఏంటి? ఇందాక నుంచి మనం టీమ్స్ అనేది చదువుతున్నాం. అసలు టీమ్స్ అంటే ఏంటి? In team-based matches, there are 2 teams, the red team and the blue team. ఓకే, Helicopter system. హెలికాప్టర్ సిస్టమ్ వినండి జాగ్రత్తగా. Some matches feature a helicopter system. In these matches, when the match first starts, you are not sent directly to the map. Instead, you are inside a helicopter. And the helicopter starts to fly you around random coordinates for a certain period of time. You cannot walk or jump while inside the helicopter. If you do not jump from the helicopter after this period, it will automatically eject you. You must press Shift, Enter on mobile, triple tap the middle of the screen to jump voluntarily. ఓకే, However, you cannot jump immediately after you first get into the helicopter. 10 seconds must pass. If 10 seconds have not passed, pressing Shift, Enter on mobile, triple tap the middle of the screen will inform you how many more seconds you have to wait. ఓకే. When you jump from the helicopter, you start falling. You should open your parachute to slow your descent and close it when you land safely. Other nearby players can hear your parachute open and close. If you die while your parachute is on, it will be closed. If you exit the game while parachuted, you will still be parachuted when you re-enter. While spectating, you will also hear the parachute loop sound if the player you are watching uses their parachute. ఓకే Rewards and progression. ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందంటే కొన్ని మ్యాచెస్లో హెలికాప్టర్ సిస్టమ్ అనేది అయితే ఉంటుంది. మీరు ఒక హెలికాప్టర్లో ఉంటారు, గేమ్ స్టార్ట్ అవ్వగానే మీరు డైరెక్ట్గా మ్యాప్లోకి ఏం వెళ్ళరు. మ్యాప్ అంటే నన్ను ఇందాక నేను మీకు చెప్పాను, ఒక నేల లాంటిది, ఒక దారి. ఆ మ్యాప్లోకి అయితే మీరేం వెళ్ళరు. కోఆర్డినేట్స్ అంటే నెంబర్స్ అనమాట. ఆ హెలికాప్టర్లో మీరు ఎప్పుడైతే ఉంటారో లోపల, అది మీ యొక్క ఆ నెంబర్స్ పెట్టి ర్యాండమ్గా ఎగురుతూ ఉంటుంది. మీరు హెలికాప్టర్లో ఉంటారు. అయితే మీరు హెలికాప్టర్ నుంచి జంప్ చేయాలి ఆ మ్యాప్ దగ్గరికి, ఆ మ్యాప్లో ల్యాండ్ అవ్వడానికి. అలా జంప్ చేయడానికి 10 సెకండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ 10 సెకండ్స్ తర్వాత మాత్రమే మీరు హెలికాప్టర్ నుంచి జంప్ చేయొచ్చు. ఒక టైం ఉంటుంది. ఆ
ఆ 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత మీరు జంప్ చేయొచ్చు. అయితే మీరు జంప్ చేయకుండా ఇంకా హెలికాప్టర్లోనే ఉంటే అది ఆటోమేటిక్గా కొన్ని నెంబర్స్ తర్వాత మిమ్మల్ని గాల్లోకి వదిలేస్తుంది. అప్పుడు మీరు ఒకవేళ మీ అంతా మీరు జంప్ చేసినా ఆటోమేటిక్గా హెలికాప్టర్ వదిలేసినా మీరు పడిపోవడం మొదలవుతుంది. యువర్ స్టార్ట్ ఫాలింగ్, మీరు కిందకి ల్యాండ్ అవ్వడం మొదలవుతారు. ఒకవేళ మీరు పారాషూట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు పారాషూట్ మీద ఓపెన్ చేయడానికి మీరు పారాషూట్ మీద ఫోకస్ పెట్టి అది నేను మీకు తర్వాత చెప్తాను ఎలా చేయాలో గేమ్ ప్లేయింగ్ చేసేటప్పుడు పార్ట్ 2 నుంచి చెప్తాను. పారాషూట్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు పారాషూట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే సేఫ్గా ల్యాండ్ అవుతారో వెన్ యూఆర్ ల్యాండ్ సేఫ్లీ క్లోజ్ ద పారాషూట్. ఆ పారాషూట్ మీరు క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మీరు ల్యాండ్ అయిన తర్వాత మాత్రమే. మీరు ఒకవేళ పారాషూట్ ఓపెన్ చేయకపోతే మీరు కింద పడిపోయి చనిపోతారు. లేదంటే ఒకవేళ పారాషూట్ ఓపెన్ చేసి ల్యాండ్ అవ్వకముందే క్లోజ్ చేసినా మీరు చనిపోతారు. అండ్ ఒకవేళ పారాషూట్ ఉన్నప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోయినా కానీ మళ్ళీ మీరు ఎంటర్ అయ్యాక పారాషూట్లోనే ఉంటారు. ఇది హెలికాప్టర్లో ఉన్నప్పుడు. ఒకవేళ మీరు బయటికి దూకిన తర్వాత కాదు, అప్పుడు మీరు చనిపోతారు కదా. కాబట్టి సో మీరు ల్యాండ్ అయిన తర్వాత పారాషూట్ని అయితే క్లోజ్ చేయాలి. సో మీరు ఎవరినైనా ఇది స్పెక్టేటింగ్ అంటే ఏంటో నేను మీకు కింద చెప్తాను. ఇంకా ట్యూటోరియల్ ఉంది. జీరో టోకెన్స్. అసలు టోకెన్స్ అంటే ఏంటి? For each match, the players which kill enemies earns 0 tokens. The amount of 0 tokens earned for killing enemies in matches is between 3 and 5 tokens per kill. You can use these tokens to buy items from the store. సో ఈ టోకెన్స్ అంటే ఏంటంటే మీరు ఒక ప్లేయర్ని చంపినా లేదంటే ఒక ప్లేయర్ మామూలుగా ఏదైనా ఒక ఎనిమిది మీరు చంపినట్లయితే మీకు 3 నుంచి 5 టోకెన్స్ వస్తాయి. ఆ టోకెన్స్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే స్టోర్ అంటే వాళ్ళకి స్టోర్ ఉంటుంది, గేమ్ స్టోర్ ఉంటుంది. అందులో నుంచి మీరు ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా గన్ కానీ, ఇది ఎక్స్ప్లోజివ్ బాటిల్లో కానీ, లేదంటే మనకి నేను మీకు కింద అక్కడ గేమ్స్లో వెపన్స్ చెప్పాను, ఆ వెపన్స్ మీరు కొనుక్కోవచ్చు ఆ టోకెన్స్ పెట్టి. ఇంత రైట్ అని ఉంటుంది, ఒక్కొక్క వెపన్ ఇంత టోకెన్స్ అని ఉంటుంది. ఆ టోకెన్స్ పెట్టి మీరు వెపన్స్ అయితే కొనుక్కోవచ్చు. Score points and ranks. స్కోర్ పాయింట్స్ అండ్ ర్యాంక్స్ అంటే ఏంటి? Additionally, a player earns score points for each player they kill. You can see the score points of all players in the View Ranking List section in the main menu. Players also have ranks. As their score points increase, they rise to higher ranks. ఓకే, స్కోర్ పాయింట్స్ అండ్ ర్యాంక్స్ అంటే ఏంటంటే మీరు ఒక ఆడే దాన్ని బట్టి మీరు చేసిన కిల్స్ బట్టి మీకంటూ ఒక ర్యాంక్ ఇస్తారు. మీ స్కోర్ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ ర్యాంక్ మెన్యూ ఇందాక నేను మీకు చూపించాను, ప్లేయర్ ర్యాంక్స్ అనేది అక్కడ నోట్ అవుతూ ఉంటాయి. అలా మీరు ఏ ర్యాంక్లో ఉన్నారో, వేరే ప్లేయర్స్ ఏ ర్యాంక్లో ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఏ ర్యాంక్లో ఉన్నారో మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. పెయిడ్ అకౌంట్స్, దీంట్లో మనం ప్రీమియం కూడా తీసుకోవచ్చు. ఆ పెయిడ్ అకౌంట్స్ అంటే ఏంటో చూద్దాం. Players can purchase a paid account status from the 0-hour assault shop with durations from 1 to 12 months. Paid accounts offer several benefits. ఓకే, మీరు ఒక నెల నుంచి 1 year వరకు కూడా మీరు ప్రీమియం అయితే తీసుకోవచ్చు. మీరు ప్రీమియం లేకుండా ఫ్రీగా కూడా గేమ్ ఆడుకోవచ్చు. ఇందులో నో ప్రాబ్లం, నో యాడ్స్, నో లిమిటేషన్. ఓకే, పెయిడ్ అకౌంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. They have a asterisk title when sending messages. ఓకే, స్టార్ టైటిల్, ఏదైనా మెసేజ్ సెండ్ చేసినప్పుడు మీరు స్టార్ టైటిల్ అనేది వస్తుంది. They are not affected by inventory item limits and can hold as many items as they want. మీ యొక్క బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, మీరు ఏదైనా ఐటమ్స్ తీసుకొని మీ యొక్క బ్యాగ్లోకి వస్తూ ఉంటాయి కదా, అలా ఒక లిమిట్ అయితే ఉంటుంది ఫ్రీ అకౌంట్స్, ఫ్రీ యూజర్స్కి. ఆ యొక్క లిమిట్ అనేది అయితే మీరు రీచ్ అయినట్లయితే మీరు ఇంకా ఎక్కువ ఐటమ్స్ తీసుకోలేదు. కానీ పెయిడ్ అకౌంట్స్ అలా ఏమి ఉండదు, మీరు ఎన్ని కావాలన్నా అన్ని తీసుకోవచ్చు. They have 20 extra maximum health. మీకు ఒక 20 మీకున్న హెల్త్ కంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక 70 హెల్త్ ఉందనుకోండి, మీరు పెయిడ్ అకౌంట్ తీసుకోండి, మీకు 90 హెల్త్ వస్తుంది. కరెక్ట్గా 90 హెల్త్ వస్తుంది అనమాట. అలా ఒక 20 హెల్త్ పెరుగుతుంది. They receive double score points and 0 tokens from matches in the Freedom Fight map. ఓకే, ఫ్రీడమ్ ఫైట్ అనేది చెప్పేసి ఒక మ్యాప్ ఉంటుంది, అది మీకు కింద చెప్తాను. ఏదైనా మ్యాచెస్లో కానీ లేదంటే ఎక్కడైనా కానీ మీకు టోకెన్స్ అనేది అర్న్ చేస్తారు కదా, ఇక అవి డబుల్ అవుతాయి. ఒక 3 వస్తాయి, 6 టోకెన్స్ వస్తాయి, 5 వస్తాయి, 10 టోకెన్స్ వస్తాయి. ఇట్లా They can create communities for free. Free accounts require 1000 0 tokens. ఓకే, కమ్యూనిటీస్ అని చెప్పేసి కూడా మీరు వాట్సాప్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు గేమ్లో కూడా. మీ యొక్క ఫ్రెండ్స్తో ఉండడానికి, మీ యొక్క ఫ్రెండ్స్ కోసం ఒక గ్రూప్ అండ్ కమ్యూనిటీ లాంటిది. కమ్యూనిటీ క్రియేట్ చేయడానికి పెయిడ్ అకౌంట్స్కి ఏం అవసరం లేదు, కానీ ఫ్రీ అకౌంట్స్కి మాత్రం ఒక 1000 టోకెన్స్ కావాలి. Events and event store. ఈవెంట్స్ అండ్ ఈవెంట్ స్టోర్. The game features an events system. Events change every 24 hours and can be viewed from the events menu. Completing these events earns you event points. These points can be spent in a dedicated event store to purchase various items or rewards.
ఓకే. ఈవెంట్ స్టోర్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఒక ఈవెంట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇవాళ ఈవెంట్ ఏంటంటే ఒక 4 ఎనిమీస్ని చంపడం, లేదంటే ఇవాళ సాయంత్రం అంటే రేపటి ఈవెంట్ ఏంటంటే మీరు ఒక 5 ఎనిమీస్తో చావకుండా బతుకుండడం. ఇట్లా ఒక ఈవెంట్స్ అయితే మీకు ఒక ఇస్తుంది అనమాట, ఒక యాక్టివిటీ. అది మీరు చేసినట్లయితే మీకు ఈవెంట్ పాయింట్స్ అయితే వస్తాయి. ఈవెంట్ పాయింట్స్లో మీకు టోకెన్స్ ఎలాగైతే స్టోర్లో నుంచి ఐటమ్స్ కొనుక్కుంటారో అలానే ఈ ఈవెంట్ పాయింట్స్తో కూడా డెడికేటెడ్ దీనికంటే సపరేట్గా ఈవెంట్ స్టోర్ ఉంటుంది. అవి ఐటమ్స్ మీరు ఇక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు మీ దగ్గర టోకెన్స్ లేకపోయినా. అయితే మీ దగ్గర మామూలు స్టోర్లో ఉన్న ఐటమ్స్ కొనుక్కొని ఇక్కడ ఉండవు, మీరు ఇక్కడనే మాత్రమే కొనుక్కోవచ్చు. బాట్స్ అంటే ఏంటో చూద్దాం. Adding and behavior. యాడింగ్ అండ్ బిహేవియర్ చూడండి. Players can optionally add bots to matches when creating them. For example, if the creator wanted the match to be 5 versus 5 players on each team, but only 2 human players join the match, bots will fill the remaining player slots. ఓకే. ఒకవేళ మీరు ఏదో ఒక మ్యాచ్ క్రియేట్ చేశారు. ఫర్ సపోజ్ హ్యాండ్ టు హ్యాండ్, స్నైపర్ డ్యూయల్, ఏదో ఒక టీం మ్యాచ్ క్రియేట్ చేశారు. మీరు ఒక 5 versus 5 క్రియేట్ చేశారు 5 ప్లేయర్స్ కోసం. కానీ 5 ప్లేయర్స్ కాకుండా ఒక 2 ప్లేయర్సే ఉన్నారనుకోండి. ఈ బాట్స్ ఏఐ బాట్స్ అనేది మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తారో ఈ బాట్స్ అనేది ఆ ప్లేయర్స్ని ఫిల్ చేస్తుంది. Bots behave much like normal players. They can pick up items from the ground, they have inventories, and they can use weapons they pick up. Bots do not actively track players, they walk around the map randomly. However, they will move towards the location if they hear gunshots nearby. ఓకే. ఈ బాట్స్ సేమ్ మనుషుల్లాగానే బిహేవ్ చేస్తాయి. మనం ఎట్లయితే ఆడతాం అవి కూడా అట్లానే ఆడతాయి. వాటికి కూడా ఇన్వెంటరీ అనే బ్యాగ్ ఉంటుంది. అవి కూడా వెపన్స్ తీసుకోవచ్చు గ్రౌండ్ నుంచి అండ్ వాటిని మన మీద యూజ్ చేయొచ్చు. అండ్ అవి మనల్ని ట్రాక్ చేసి మన దగ్గరకు వచ్చి అటాక్ చేయలేవు. మనం నడుస్తున్నప్పుడు లేదా మనం షూట్ చేసినప్పుడు మనం ఉపయోగించిన వెపన్ సౌండ్ బట్టి అవి విని మన దగ్గరకు వచ్చి మన మీద అటాక్ చేస్తాయి. Bot commands team matches. In team matches, bots have the following feature. You can call bots to your side. If your type come followed by a bot's name into the team chat using the J key. On mobile, access team chat by swiping down with 2 fingers to open the action menu. For example, come bot name, that bot will come to your location and follow you consistently. You can send the bot back to its normal behavior by typing go followed by the bot's name, e.g., go bot name. You can also call all bots on your team to your side using the come all command and send them all back with the go all command. ఓకే. ఈ బాట్స్ అనేది మీకు ఆపోజిట్లో ఉన్నప్పుడు కూడా మీ టీంలోకి ఇప్పుడు సపోజ్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీరిద్దరు 2 హ్యూమన్స్ ఆడుతున్నారు, ఒక హ్యూమన్ ఎనిమీస్తో చనిపోయినట్లయితే మీరు ఒక్కళ్ళే అయిపోయారు. ఎనిమీస్ ఎక్కువగా ఉన్నప్పుడు బాట్స్ని అంటే ఆల్రెడీ మీరు ఒకవేళ మ్యాచ్లో బాట్స్ యాడ్ చేసినట్లయితే ఆ బాట్స్ని మీ యొక్క వైపుకి రమ్మని చెప్పి పిలవచ్చు. అలా వచ్చినప్పుడు మీ వైపు ఏమంటారు సర్కిల్ పెరుగుతుంది కదా. సో అప్పుడు మీకు కూడా ఒక సపోర్ట్ ఉంటుంది. అవి మీ తరపున పోరాడతాయి. సో అక్కడి నుంచి కొంతమంది బాట్స్ని మన వైపు తీసుకోవచ్చు. హ్యూమన్స్ని కాదు, బాట్స్ని మాత్రమే. సో అవి మీ తరపు నుంచి పోరాడతాయి. మళ్ళీ మీరు వాటి యొక్క పొజిషన్స్ కూడా పంపించవచ్చు. Spectating matches. సో ఈ స్పెక్టేటింగ్ అంటే ఏంటంటే You can watch matches as a spectator. You will have the opportunity to do this when you die in a match. Alternatively, if you choose to return to the lobby when you die, you can start spectating by going to coordinates 50 in the lobby and pressing shift. Enter on mobile, triple tap the middle of the screen. ఓకే. 500 అనేది ఒక లాబీ నుంచి మీరు వెళ్ళాల్సిన ఒక నెంబర్. అక్కడి నుంచి మీరు ఏదైనా మ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా లేదంటే క్రియేట్ చేయాలన్నా ఏదైనా ఈ స్పెక్టేటింగ్ అంటే ఏంటంటే చూడడం. ఇప్పుడు ఒకవేళ ఒక 2 మెంబర్స్ మ్యాచ్ ఆడుతున్నారు, నేను ఆ మ్యాచ్ చూడాలనుకుంటున్నానంటే ఒకవేళ ఆ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మీరు జాయిన్ అవ్వకుండా మీరు ఆ మ్యాచ్ చూడొచ్చు. అంటే మీరు ఆ మ్యాచ్లోకి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క ప్లేయర్ని మీరు చూడొచ్చు. ఆ ప్లేయర్ ఏం చేస్తున్నాడు, చంపుతున్నాడా లేదంటే కూర్చున్నాడు, అంటే కూర్చోవచ్చు కూడా, అది సెట్ చేయొచ్చు. మనం ఒక దగ్గర ఏం చేస్తున్నాడు, ఎట్లా అతని ఏంటి అన్నీ మొత్తం చూడొచ్చు అనమాట. While watching the match, you can navigate between different players or bots using the right and left arrow keys. On mobile, swipe left and right, press the escape key. On mobile, press the back button to stop spectating and exit the match view. Okay. If you stop spectating, you will no longer receive death notifications from that match, nor will you be returned to the lobby when it ends. Okay. చూడొచ్చు ఎంత క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మీరు ఏ ప్లేయర్ అయినా కూడా చూడొచ్చు. బాట్స్ కానీ ఒకవేళ వాళ్ళు ఏ బాట్స్ యాడ్ చేసుకున్నట్లయితే ఆ బాట్స్ని వాళ్ళు ఆడే ప్లేయర్స్ని బాట్స్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేయడం ద్వారా మీ యొక్క ప్లేయర్ ఇప్పుడు సపోజ్ ఏదైనా పేరు ఉంది, ఇప్పుడు నా పేరు ఉంది, నన్ను మీరు చూడాలనుకుంటున్నారు, నేను ఆడుతున్న మ్యాచ్లో నాని అనే పేరు కోసం వెతకాలి. నాని అనే దాని మీద మీరు ఫోకస్ ఉంచినట్లయితే నేను ఎట్లా ఆడుతున్నాను అనేది కేవలం నేను ఆడేది మాత్రమే మీరు చూడొచ్చు.
ఒక్కొక్క ప్లేయర్ అలా ఎంతమంది ఆడుతున్నారో ఆ ప్లేయర్ మీద ఆ ప్లేయర్ పేరు మీకు తెలిసినట్లయితే ఆ పేరు కోసం మీరు వెతకాలి. దాని మీద మీరు ఫోకస్ చేసినట్లయితే అక్కడ మీరు ఆ ప్లేయర్ యొక్క హెల్త్ కానీ ప్లేయర్ ఎట్లా ఆడుతున్నారో అంతా చూడొచ్చు. Also, while spectating players, the standard information keys will provide details about the player you are currently watching. For example, normally the H key on mobile, tap the top center of the screen, shows your own health, but in spectating mode, it shows the health of the person you are observing. If they are dead, it will state they are dead. If they are using a motor, it will also report the motor's health. ఓకే, చూడొచ్చు ఇక్కడ మీరు ఒకవేళ మీ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇంకా రిమైనింగ్ ఎంత హెల్త్ ఉందో అనేది చూసుకోవచ్చు. మామూలుగా మీరు ఏదైనా మ్యాచ్లో ఉన్న లాబీలో ఉన్నా కానీ ఇక్కడ ప్లేయర్ మీరు ఒక ప్లేయర్ని చూస్తున్నట్లయితే అక్కడ ట్యాప్ చేసి మీ హెల్త్ కాకుండా అతని హెల్త్ని మీరు చూసుకోవచ్చు. The Shift F key, this action has no gesture on mobile. A physical keyboard is required, will announce the aiming status of the player you are watching. ఓకే, ఆ ప్లేయర్ ఏం చేస్తున్నాడో ఏంటని చూడడానికి మీకు కీబోర్డ్ అయితే కావాలి. దీంట్లో జెస్చర్ అయితే లేదు, త్వరలోనే పెడతామని వాళ్ళకైతే చెప్తున్నారు. You can hear beacons of other players while spectating. ఓకే, మీరు వాచ్ చేస్తున్నప్పుడు కూడా ప్లేయర్స్ ఎవరన్నా వాళ్ళ వాచ్ చేసిన ప్లేయర్ దగ్గరకు వచ్చినప్పుడు వినొచ్చు ఎనిమి నియర్ టు యు అన్నప్పుడు. You will receive kill notifications on the map where the spectated player is located. ఓకే, ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారా ఎవరైనా చంపారా అనేది కూడా మీరు అక్కడ మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా చదివి వినిపిస్తుంది. You can hear when players or bots die in the match you are watching. మీరు వినొచ్చు, అంటే ఏదైనా ఒక ప్లేయర్ లేదా బాట్స్ చనిపోయినప్పుడు ఆ యొక్క మెసేజ్ కూడా మీరు వినొచ్చు. You can still send group messages on mobile. Access group messages by swiping down with 2 fingers to open the action menu, and map messages while spectating. Receivers will see you are a spectator. ఓకే, సో మీరు ఒక 2 ఫింగర్స్ స్వైప్ డౌన్ చేసి ఒక యాక్షన్ మెన్యూ అయితే వస్తుంది. నేను మీకు అది జస్టర్స్లో చెప్తాను. ఓకే, ఆ ఒక గ్రూప్ మెన్యూలో మీరు ఒకవేళ గ్రూప్లో ఏదైనా ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. ఎవరైనా ఆ గ్రూప్లో మీరు ఒకవేళ జాయిన్ అయినట్లయితే ఆ గ్రూప్లో అంటూ మీరు మెసేజ్ చేయొచ్చు. ఏదో ఒక మ్యాచ్ని మీరు చూస్తున్నట్లయితే ఒకవేళ మీరు ఒక మ్యాచ్ చూస్తున్నట్లయితే ఆ మ్యాచ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సెండ్ మ్యాప్ మెసేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఏమైనా చెప్పాలని కూడా చెప్పచ్చు. వాళ్ళకి స్పెక్టేటర్ అని చెప్పేసి ఆ పేరు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, స్పెక్టేటర్ నాని సేజ్ అని చెప్పేసి ఆ మెసేజ్ చెప్తుంది అనమాట. You will also hear the parachute loop sound if the player you are watching uses their parachute. ఓకే, వాళ్ళు మనం చూస్తున్న ప్లేయర్ హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అయ్యేటప్పుడు ఒకవేళ పారాషూట్ యూజ్ చేస్తే ఆ ఒక సౌండ్ అనేది కూడా మనం వినొచ్చు అనమాట. Freedom Fight Map. ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్ అసలు అంటే ఏంటి? ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్ అనేది చూద్దాం. Map Overview. ఒక నిమిషం. Freedom Map Overview. మ్యాప్ ఓవర్వ్యూ. There is also another map in the game called the Freedom Fight Map. This map also features the helicopter system for entry, similar to some matches. In this map, there are no bots and no team system. You can fight with other players directly on the map without needing to create or join formal matches. ఓకే, సో మీరు ఎటువంటి మ్యాచ్ క్రియేట్ చేయక్కర్లేదు లేదా ఎటువంటి మ్యాచ్కి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా గో టు ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్ అనే ఒక ఆప్షన్ ద్వారా మీరు ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్ అనేది ఒక మ్యాప్లోకి అయితే వెళ్ళచ్చు. అండ్ అక్కడ మీకు హెలికాప్టర్ ఉంటుంది. సిమిలర్ టు సమ్ మ్యాచెస్, కొన్ని మ్యాచెస్ లాగానే ఇక్కడ కూడా మీకు హెలికాప్టర్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యి మీరు డైరెక్ట్గా దీంట్లో బాట్స్ కానీ టీమ్ కానీ ఏమి ఉండదు. అందరు ప్లేయర్స్ ఎలా అయితే మీలాగే ల్యాండ్ అయ్యి వెళ్తారో అలా మీరు ప్లేయర్స్ని డైరెక్ట్గా షూట్ చేసి చంపేయచ్చు, డైరెక్ట్గా ఫైట్ చేయొచ్చు అనమాట. There are no standard item spawns like in regular matches, but there are chests located inside the houses on the map. You can press shift. Enter on mobile, triple tap the middle of the screen near a chest to view the items inside it and take them. New items will automatically be added to chests once they are emptied. And chests will also refill even if not empty after some items are taken and time has elapsed. Although the coordinates of the chests always remain the same, the items they contain are randomly determined each time they respawn. Players inside houses cannot see or hear players' chests outside, and vice versa, unless they are in the same state. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క అంటే మనకి ఎప్పట్లాగా కానీ కొన్ని మ్యాచెస్లో నేల మీద మనకి ఐటమ్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం జాంబీ సర్వైవర్ లాగా హౌసెస్ ఉంటాయి అన్నమాట ఈ యొక్క మ్యాచ్లో. ఈ యొక్క మ్యాప్లో ఆ హౌసెస్లోకి వెళ్తే మీకు అక్కడ చెస్ట్ అని చెప్పేసి ఒక డోర్ లాంటిది కనిపిస్తుంది. ఆ చెస్ట్ని మీరు ఓపెన్ చేస్తే అందులో ర్యాండమ్గా జనరేట్ అయిన ఐటమ్స్ ఉంటాయి, లైక్ గన్స్, వాటికి సంబంధించిన బుల్లెట్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, సోప్స్, అన్ని ఐటమ్స్ మనం ఇందాక చూసినట్టుగా చాలా ఉంటాయి అన్నమాట. మీరు ఐటమ్స్ని తీసుకొని మీ యొక్క ఎనిమీస్ని చంపడానికి వాళ్ళకి తగ్గట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు.
Chests can also be destroyed by player actions. If a chest is destroyed, all the items currently inside it will be lost. The chest will respawn after some time with new, randomly generated items. ఓకే, ఇక్కడ చూడొచ్చు. మీరు ఒకవేళ ప్లేయర్ని ఎనిమిని చెప్పబోయి ఆ చెస్ట్ మీద కనుక మీ యొక్క వెపన్ యూజ్ చేసినట్టయితే అది డిస్ట్రాయ్ అయిపోతుంది, అది విరిగిపోతుంది. అండ్ ఆ చెస్ట్ అనేది మళ్ళీ కొంతసేపట్లోనే మళ్ళీ క్రియేట్ అయ్యి ర్యాండమ్గా జనరేట్ అయిన ఐటమ్స్ నిండి ఉంటుంది. మీరు మళ్ళీ ఓపెన్ చేసి తీసుకోవచ్చు, లేదా వేరే ప్లేయర్ మిమ్మల్ని చంపేసినా తీసుకోవచ్చు. Rewards and store access. రివార్డ్స్ అండ్ స్టోర్ యాక్సెస్ అంటే ఏంటో చూద్దాం. When you kill other players in the Freedom Fight map, you have a 50% chance to receive 1 token. There is a 5-minute cooldown per player killed. If you kill the same player again within 5 minutes, you won't get a token. Okay. But killing a different player will still grant tokens. Paid accounts receive double tokens. ఓకే, ఫ్రీడమ్ ఫైట్లో పెయిడ్ అకౌంట్స్ మాత్రమే డబుల్ టోకెన్స్ తీసుకోగలరు అండ్ ఫ్రీడమ్ ఫైట్లో మాత్రమే. సో ఒక ప్లేయర్ ఉంటారు, మీరు ఒక ఎనిమిని ఒక 5 ఫస్ట్ చంపినప్పుడు మీకు ఒక 5 టోకెన్స్ అంటే ఒక టోకెన్ వస్తుంది. 10 అంటే 1, సో మీరు 10 అనుకోకండి, ఒక టోకెన్ వస్తుంది. పెయిడ్ అకౌంట్స్ డబల్ టోకెన్స్ అంటే 2 టోకెన్స్ వస్తాయి అన్నమాట. ఒక అంటే ఇప్పుడు ఒక ప్లేయర్ని మీరు చంపిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది అన్నమాట, కౌంట్ డౌన్. మీరు అదే ప్లేయర్ని 5 మినిట్స్లో మళ్ళీ చంపినట్టయితే అతను మళ్ళీ ఫ్రీడమ్ ఫైట్ మ్యాచ్కి వచ్చి మళ్ళీ మీకు కనుక మీ వాళ్ళు చనిపోతే మీకు టోకెన్ మళ్ళీ అయితే రాదు. మీరు వేరే ప్లేయర్ని చంపితే మాత్రం మళ్ళీ టోకెన్స్ వస్తుంది. పెయిడ్ అకౌంట్స్కి డబల్ అవుతాయి ఆ టోకెన్స్, ఒకటి 2 వస్తాయి. ఓకే, In this map, you cannot access the store through the standard game menu or key on mobile. Double tap the top center of the screen. Instead, you must go to coordinates 500, 463 and press shift. Enter on mobile. Triple tap the middle of the screen to open the store interface. ఓకే, స్టోర్ అనేది మీకు టోకెన్స్ అనేవి యూజ్ చేసి కొనుక్కోవడానికి అవుతుంది. అది మీకు ఫ్రీడమ్ ఫైట్లో అయితే రాదు, ఒక నెంబర్ స్పెసిఫిక్ నెంబర్ అయితే ఉంటుంది. ఫ్రీడమ్ ఫైట్లో మీరు అక్కడికి వెళ్తే ఆ స్టోర్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఓకే, Groups and motors. In this map, if you are in the groups and motors. అండ్ మోటార్స్ అంటే ఏంటో చూద్దాం. If you are in the same group as another player in this mode, the beacon sound indicating that player's position will be different from standard beacons. Additionally, if you accidentally hit a player who is in the same group as you, a distinct beep sound will play. ఓకే, ఒకవేళ గ్రూప్స్ అనేవి ఉంటాయి, ఆ గ్రూప్ అనేది క్రియేట్ అయినప్పుడు మీరు ఒకే గ్రూప్లో 2-3 ప్లేయర్స్ ఉన్నట్లయితే అదే గ్రూప్లో ఆ ప్లేయర్స్ కూడా ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్లో ఉన్నట్లయితే మీరు ఒకే ప్లేయర్ని చూసుకోకుండా డ్యామేజ్ చేసినట్లయితే ఆ ప్లేయర్కి అనేది ఒక సౌండ్ అనేది మనకి ప్లే అవుతుంది అనమాట. You can leave the Freedom Fight map at any time via the game menu. Motors that you purchase while on the Freedom Fight map will always remain on this map. They do not transfer to other matches or persist if you leave the map and return later. ఓకే, మీరు ఎప్పుడైనా ఫ్రీడమ్ ఫైట్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు గేమ్ మెన్యూ ద్వారా. అంటే సెంటర్లో డబుల్ టైప్ చేస్తే మీకు లీవ్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ మ్యాప్ నుంచి మీరు వెళ్ళిపోయి మళ్ళీ లాబీలో మామూలు మ్యాచెస్ ఆడుకోవచ్చు. ఒకవేళ మీరు మోటార్ ఏమైనా పర్చేస్ చేసినట్లయితే అది అక్కడే ఉంటుంది, మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. Spectating in Freedom Fight. ఫ్రీడమ్ ఫైట్లో కూడా మీరు స్పెక్టేట్ చూడొచ్చు మ్యాచెస్ని ఆడుతున్న You ప్లేయర్స్. can also spectate players on the Freedom Fight map. However, while spectating someone in this mode, the C coordinates on mobile, tapping the middle of the screen, and Z zone on mobile, double tapping the top left keys will not function. ఓకే, కీస్ అనేవి ఫంక్షన్ అవ్వవు. మీరు జోన్స్ అయితే చూడొచ్చు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్లో డబుల్ ట్యాప్ చేసి వాళ్ళు ఏ జోన్లో ఉన్నారో మీకు చెప్తుంది, ఏ ఏరియాలో ఉన్నారు. అండ్ మామూలుగా ట్యాప్ చేస్తే మిడిల్ ఆఫ్ ద స్క్రీన్లో వాళ్ళు ఏ కోఆర్డినేట్ ఏ నెంబర్ దగ్గర ఉన్నారో మీకు చెప్తుంది. మీ ఫ్రెండ్స్ని మాత్రమే ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే మీరు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టచ్చు, మీరు ఎవరికైనా పంపించవచ్చు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు వాళ్ళకి ప్రైవేట్గా మెసేజెస్ కూడా చేసి చాట్ చేసుకోవచ్చు మీరిద్దరు. అండ్ వాళ్ళు ఎక్కడున్నా ఏ మ్యాచ్లో ఆడుతున్నా కానీ మీరు వాళ్ళని చూడొచ్చు ఫ్రీడమ్ ఫైట్లో కూడా. కానీ ఫ్రీడమ్ ఫైట్లో అందరు ప్లేయర్స్ని కాకుండా ఓన్లీ ఫ్రెండ్స్ని మాత్రమే మీరు చూడొచ్చు. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ అందరు ప్లేయర్స్ని చూసి వాళ్ళు ఏ హౌస్లో ఉన్నారో చెప్తున్నారండి, అందుకని అతను అట్లా పెట్టాడు. If the person you are watching enters a group base, you will automatically stop watching them and switch to the next available player on the Freedom Fight map. This will also happen if the person you are watching returns to the lobby. ఓకే, ఒక గ్రూప్ బేస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కనుక ఒక ప్లేయర్ ఆ వాళ్ళ యొక్క గ్రూప్ బేస్లోకి ఎంటర్ అయితే మీరు ఆ ప్లేయర్ని చూడలేరు. అండ్ వేరే ప్లేయర్కి ఆటోమేటిక్గా స్విచ్ అవుతారు ఒకవేళ వాళ్ళు మీకు ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నట్లయితే. లేదంటే ఒకవేళ ఇది సేమ్ ఇలానే జరుగుతుంది ఒకవేళ అతను ఆ ఫ్రీడమ్ ఫైట్ నుంచి లీవ్ అయ్యి లాబీలోకి వచ్చేసినట్లయితే. Similar to spectating regular matches, the right and left arrow keys, swiping left and right in mobile, allow you to move between available players on the Freedom Fight map, pressing the escape key on mobile.
Press the back button, stop spectating the Freedom Fight map and returns you to the lobby, pressing L on mobile. Triple tap the middle right, while spectating a player on the Freedom Fight map will show you the list of players currently on the Freedom Fight map. ఓకే, ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు మీకు చెప్పాలనుకుంటే ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్లో మీరు ట్రిపుల్ ట్యాప్ చేయాలి రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్లో. అండ్ మీరు సేమ్ ఆ మామూలు మ్యాచెస్లో ఎట్లయితే మీరు ప్లేయర్స్ని చూస్తారో అలానే ఇందులో కూడా లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేసి చూడొచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు మీ ఫ్రెండ్సే ఉన్నారు. Game items. గేమ్ ఐటమ్స్. Metal shield. మెటల్ షీల్డ్. గేమ్ ఐటమ్స్లో ఇది ఒక ఐటమ్. ఇది ఎలా ఉపయోగపడుతుంది చూడండి. When you use the metal shield, it will protect you from hits until it is broken. It will not protect you from the extra damage of headshots, but it will prevent you from falling down if you are hit by a headshot while the shield is active. You cannot move until the shield deployment sound finishes. You can obtain it from item spawns, chests, or the store. Additionally, in the Abyss Clash and Explosive Battle Match modes, you will start with 2 metal shields by default. ఓకే, కొన్ని మ్యాచ్ మూడ్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ బాటిల్ అండ్ అబిస్ క్లాస్ వీటిల్లో. సో వీటిలో అయితే మీకు ఆల్రెడీ డిఫాల్ట్ కూడా మెటల్ షీట్స్ ఇస్తారు, మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీడమ్ ఫైట్లో అయితే మీరు చెస్ట్లో మీకు ర్యాండమ్గా జనరేట్ అయిన ఐటమ్స్ ఇవి కూడా ఒకటి ఇవి మీకు దొరుకుతాయి. మీరు వీటిని ఎప్పుడైతే యూజ్ చేస్తారో మిమ్మల్ని ఎవరైనా షూట్ చేస్తే ఈ బుల్లెట్ తగలకుండా ఆ షీల్డ్కి తగులుతుంది. అది పగిలేంత వరకు ఆ బుల్లెట్స్ని అది ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. అది పగిలిన తర్వాత మీకు తగులుతాయి, మళ్ళీ మీరు జాగ్రత్త పడాలి అలాగే. సో ఇది మిమ్మల్ని ఒకవేళ మీకు వాళ్ళు ఎగిరి అంటే జంప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది హెడ్ షాట్స్ చేయడానికి. మీ దగ్గరలో ఉన్నప్పుడు ఎగిరి షూట్ చేసి మీ తలకి తగులుతుంది అనమాట హెడ్ షాట్ అది. సో హెడ్ షాట్స్ అయితే మెటల్ షీల్డ్ ప్రొటెక్ట్ చేయలేదు. ఓకే, Invisibility shield. ఇన్విజిబిలిటీ షీల్డ్ ఇది కూడా ఒక ఐటమ్. ఇది ఎలా యూజ్ అవుతుందో వినండి. When you use the invisibility shield, you will become invisible for 15 seconds. During this time, other players cannot see you on their nearby player list, a key, on mobile, double tap the middle right, or through binoculars. And they cannot hear your beacon signal, only your footstep sounds will be audible to others. The weapon scope feature will also not beep for invisible players. However, opponents can still hit you with weapons if they manage to guess your location. ఓకే, ఇది ఎప్పుడైతే ఇన్విజిబిలిటీ షీల్డ్ యూజ్ చేస్తారో ఒక 15 సెకండ్స్ పాటు మీరు ఎవరికి కనిపించరు అనమాట. అంటే స్కోప్ ఎవరైనా మీ మీద ఒకవేళ గన్ స్కోప్ పెట్టినా కానీ అది పనిచేయదు. ఒకవేళ మీ దగ్గరలో ఉన్నప్పుడు వచ్చే సౌండ్ కూడా వినిపించదు, అంటే రాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మీరు నడిచేటప్పుడు వచ్చే అడుగుల సౌండ్ బట్టి కూడా మిమ్మల్ని చంపచ్చు. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా విని కరెక్ట్గా మీ దగ్గరికి రాగలిగితే వాళ్ళు మిమ్మల్ని షూట్ చేసి చంపచ్చు. TM62 mine. TM62 మైన్ ఇదొక అమేజింగ్ బాంబు, అంటే ఒక బాంబు లాంటిది అనమాట. సో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. The game features a landmine named TM62. When you place it, if someone steps on it, it will explode, and everything within a 15-step radius will receive damage. It can also be detonated by hitting it a couple of times with a weapon. However, there is no distinct sound that indicates the presence of a nearby mine. ఓకే, మీ ఎవరైనా మిమ్మల్ని చంపాలనుకుని ఒక మైండ్ ఆ TM62 మైండ్ నేల మీద ప్లేస్ చేస్తే మీరు అతన్ని చంపాలనుకుని అతని వైపు వెళ్తున్నప్పుడు గబక్కన దాని మీద కాలు పెట్టినట్టయితే అది పేలిపోతుంది. అండ్ 15 అడుగుల్లో ఉన్నది ఏదైనా సరే అది డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. ఇంక్లూడింగ్ మీకు కూడా డ్యామేజ్ పడుతుంది, ఒక 5-10% హెల్త్ కూడా తగ్గుతుంది. సో ఆ మైండ్ వల్ల అతను ఒకవేళ ఆల్రెడీ మీకు కొన్ని బుల్లెట్లు తగిలి ఉన్నాయి అనుకోండి, మీ హెల్త్ ఆల్రెడీ తగ్గిపోయి ఉంటుంది కదా, అది పేలంగా మీరు చనిపోతారు కూడా ఈజీగా. సో అతనికి ఒక టోకెన్ వస్తుంది. Time bomb. టైం బాంబ్, అబ్బా ఇది భలే ఉంటుంది ఫ్రెండ్స్. You can acquire time bombs from chests, item spawns, or the store. Once you arm it by using it from your inventory, it will explode within 20 seconds, damaging anything within a 50-foot radius. You can check how many seconds are left until detonation by pressing the M key on mobile. Swipe up in the left part of the screen to open the object tracking menu, which may show this info. ఓకే, ఒక టైం బాంబ్ ఉంటుంది. ఆ టైం బాంబ్ మీరు ప్లేస్ చేసినప్పుడు కౌంట్ స్టార్ట్ అవుతుంది 20 సెకండ్స్. మీరు ఆ టైం బాంబ్ ప్లేస్ చేసి అమ్మంటే 50 స్టెప్స్ అవతలకి వెళ్ళిపోవాలి. అంటే ఒక 55-60 స్టెప్స్ దానికి అవతల వెళ్ళిపోవాలి, లేదంటే మీకు కూడా పడుతుంది గట్టిగానే. అందుకని మీరు ఒక 50 అలా ఒక స్టెప్స్ అవతలకి వెళ్ళిపోతే ఎనిమీస్ అక్కడ నియర్గా ఉన్న ప్రతి ఒక్క ఎనిమీకి కూడా 20 సెకండ్స్ తర్వాత కూడా అక్కడ ఉంటే మాత్రం గట్టిగా డ్యామేజ్ పడుతుంది. ఆ టైం బాంబ్ వల్ల అది బ్లాస్ట్ అవుతుంది అనమాట. అది గట్టిగా డ్యామేజ్ చేస్తుంది ఎనిమీస్ని. ఇంకొక టైం బాంబ్ వేస్తే అది చచ్చిపోతారు కూడా. అలా 2 టైం బాంబ్స్ పేలకుండా 1 టైం బాంబ్ పేలినా కానీ వాళ్ళకి డ్యామేజ్ పడుతుంది అనమాట. సో మీరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఆ టైం బాంబ్ ప్లేస్ చేసి మినిమం వాళ్ళ హెల్త్ని డ్యామేజ్ చేయొచ్చు. సో వాళ్ళ హెల్త్ని రికవర్ చేసుకునే టైంలో మీరు తప్పించుకోవడానికి ఉంటుంది. బ్యారికేడ్ ఇది ఒక గోడ. చూద్దాం. When you place a barricade, it creates a wall structure that is 10 tiles in height, featuring a platform on top that you can stand on. It can be destroyed by weapon fire. The dirt platform on top is removed when the barricade is destroyed. ఓకే,
ఈ యొక్క బ్యారికేడ్ మీద మీరు ఎనిమీస్ ఉన్నప్పుడు దీన్ని మీ దగ్గర ఉంటే చెస్ట్లో దొరుకుతుంది. దీన్ని ప్లేస్ చేస్తే ఒక గోడ లాంటి స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. దీని మీద మీరు నించోవచ్చు. నించిన తర్వాత ఎప్పుడైనా మీరు ఒకవేళ ప్లేయర్స్ వాటిని వెపన్స్తో డిస్ట్రాయ్ చేసి మళ్ళీ మీరు కింద పడిపోతారు. సో వాళ్ళకి కనిపించకుండా కొద్దిగా పైకి ఉండాలనుకోండి, మీరు అక్కడ ఉండొచ్చు. ladder నిచ్చిన ఇది ఒక ఐటమ్. Placing a ladder creates a climbable ladder extending upwards for 20 tiles. It can also be destroyed with weapons. The player who placed the ladder can retrieve it by pressing shift. Enter on mobile. Triple tap the middle of the screen near its base. ఓకే, కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్లేస్ అవుతుంది అండ్ మీరు అక్కడి నుంచి దాని మీద ఎక్కి వెళ్ళొచ్చు కూడా. Steel helmet. స్టీల్ హెల్మెట్ ఇదేంటో చూద్దాం. ఇది కూడా ఒక ఐటమ్. There is an item called the steel helmet. If you wear this, it will protect you from headshots, both extra damage and fall effect, until it is broken. Its damage resistance is persistent even if taken off and reworn after rejoining the game. ఓకే, ఇది మీరు వేసుకున్నప్పుడు మీకు ఎవరైనా హెడ్ షాట్ కొట్టినట్లయితే మీకు ఇది పగిలేంత వరకు మీకు తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, సేమ్ మెటల్ షీల్డ్ లాగా. సో ఇది తగలకుండా మీకు ఉంటుందన్నమాట. ఇది పగిలిపోతే మళ్ళీ మీకు తగులుతాయి. Health recovery items. హెల్త్ రికవరీ ఐటమ్స్ దీనికోసం ఇందాక నుంచి నేను మీకు చెప్తున్నాను. మీరు ఒకవేళ మీకు బాగా వెపన్స్ తగిలినట్టయితే మీకు 5%, 10%, 20% తగ్గుతూ ఉంటుంది కదా. మీకు ఒక క్యారెక్టర్, మీకు డిఫాల్ట్గా ఒక క్యారెక్టర్ అయితే ఇస్తాడు. ఆ క్యారెక్టర్కి ఉన్న హెల్త్ ప్రకారం మీకు తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఈ రికవరీ ఐటమ్స్ మీ దగ్గర ఉంటే వీటిని వాడి మీ యొక్క హెల్త్ని మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు చనిపోకుండా. There are 3 items in the game specifically designed to increase your health. These are. ఓకే, 3 ఐటమ్స్ ఈ మీ హెల్త్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అవి ఏంటంటే Small potion. Restores a small amount of health. స్మాల్ పోర్షన్. ఇది మీరు తాగితే ఏమైనా డ్రింక్స్ అనమాట, హెల్త్ డ్రింక్స్. ఇది మీరు తాగినప్పుడు మీకు కొంచెం హెల్త్ రికవర్ అవుతుంది. Vitality potion. Restores a moderate amount of health. కొంచెం మీడియంగా హెల్త్ రికవర్ అవుతుంది తాగినప్పుడు. Revival nectar. Restores a significant amount of health. రివైవల్ అంటే తాగితే మాత్రం మీకు మొత్తం ఎన్ని కాయలు ఉంటే అన్ని పోయి మళ్ళీ మీకు ఫుల్ హెల్త్ వచ్చేస్తుంది. Each of these items increases your health at different rates when used. ఓకే, యూజ్ చేసినప్పుడు మీకు ఇది డిఫరెంట్ రేట్స్ ప్రకారం యూజ్ చేసిన దాన్ని బట్టి మీ యొక్క హెల్త్ పెరుగుతుంది. Binoculars. బైనాక్యులర్. There is an item called binoculars in the game. Using this item allows you to see players who are within 120 steps of your current location. It will also indicate if players or NPCs are in a fainted state. ఓకే, మీరు ఒకవేళ ఎనిమిస్ మీ దగ్గర ఉంటే బైనాక్యులర్స్ మీకు దొరికినట్లయితే మీరు వాటితో మీ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని అడుగుల దూరంలో ఉన్నారు అనేది మీరు వాటితో చూడొచ్చు. సేమ్ కలజోడు లాంటి. Base life amplifier. బేస్ లైఫ్ యాంప్లిఫైయర్. Found in chests in the Freedom Fight map, this item can be used to increase the health of a group base. ఓకే, ఒక గ్రూప్ బేస్ అంటే మీరు ఒక గ్రూప్ బేస్లో ఉన్నప్పుడు దాని మీద మీరు అది ఎవరైనా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తే మీరు దాన్ని యొక్క హెల్త్ అనేది పెంచడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అదేంటో నేను మీకు రాబోయే ట్యూటోరియల్స్లో చెప్తాను. Corpse bomb. కోప్స్ బాంబ్. This item can be toggled on or off. If it's active when you die and another player attempts to open your corpse, the bomb will explode. Nearby players, including the one opening the corpse, will take damage. The corpse will disappear. And you will receive 1 token. ఓకే, అప్లై చనిపోతాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఒకవేళ మనం ఎప్పుడైతే చనిపోతామో మన బ్యాగ్ని కోప్స్ అంటారు. మనం ఐటమ్స్ ఉన్న బ్యాగ్ అనేది నేల మీద పడిపోతుంది. మన చేతిలో ఉన్న వెపన్స్తో సహా కింద పడిపోతాం. సో మనం చనిపోతాం కదా, మనం ఒకవేళ ఆ కోప్స్ బాంబ్ అనేది పర్చేస్ చేసినా లేదంటే చెస్ట్ నుంచి ఫ్రీడమ్ ఫైట్లో తీసుకున్నా అది మన బ్యాగ్లో ఉంటుంది. ఎవరైనా అంటే ఇప్పుడు మన ఐటమ్స్ని వేరే ప్లేయర్స్ తీసుకోవచ్చు మనం చంపేసిన తర్వాత ఆ బ్యాగ్ ఓపెన్ చేసి మన ఐటమ్స్ని. దీనివల్ల వాళ్ళకి ఐటమ్స్ పెరుగుతాయి. అలా ఓపెన్ చేసినప్పుడు ఆ కోప్స్ బాంబ్ అనేది పేలుతుంది. ఇంక్లూడింగ్ ఎవరు ఓపెన్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి దగ్గరలో ఉన్న ప్లేయర్స్ వరకు మొత్తం చనిపోతారు అనమాట. మీకు ఒక టోకెన్ వస్తుంది. Boombox. బూమ్ బాక్స్. When you use a boombox, it spawns a random looking item on the ground. If any player, including yourself, tries to pick it up using shift. Enter on mobile, triple tap the middle of the screen, it will explode. Nearby players, including the one who triggered it, will take damage, and you, the placer of the boombox, will receive 1 token. చూడొచ్చు. ఇది కూడా ఒక సపోజ్ ఎవరైనా ప్లేస్ చేశారనుకోండి, వీటిని మీరు ఒక నేల మీద ఒక ర్యాండమ్ మామూలుగా ఒక ఐటమ్స్ నైఫ్ అయ్యింది అలా అయితే ఉంటే అలానే కనిపిస్తుంది, ఒక సౌండ్ వస్తుంది. ఏ ఐటెంలో ఉందో తీసుకుందాం అని చెప్పి ఎవరైనా ప్లేయర్ ఇంక్లూడింగ్ ప్లేస్ చేసిన కూడా మర్చిపోయి ఎవరైనా తీసుకున్నట్లయితే ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అది తీసుకున్న వాళ్ళ నుంచి సేమ్ కోప్స్ బాంబ్ లాగా దగ్గర ఉన్న వాళ్ళ వరకు అందరికీ తగులుతుంది డ్యామేజ్. చనిపోయిన వాళ్ళ వల్ల మనకి టోకెన్ వస్తుంది. Corpse scanner. కోప్ స్కానర్. Using this item will show you a list of all corpses on your current map, including their coordinates, the time remaining until they disappear, and the owner's name.
ఓకే. ఈ కోప్స్ అనేవి ఏంటంటే మనం చనిపోయినప్పుడు ఉన్న ఆ బ్యాగ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ నెంబర్ దగ్గర ఉన్నాయని మనకు చెప్తుంది. ఆ బ్యాగ్స్ అనేవి ఎంత టైం, ఇప్పుడు ఒక బ్యాగ్ అనేది మనం చనిపోయిన తర్వాత ఒక 1-2 మినిట్స్ తర్వాత అది పూర్తిగా కనిపించకుండా డిసప్పేర్ అయిపోతాయి. ఆ లోపే మనం ఐటమ్స్ తీసుకోవాలి. అవన్నీ ఎంత టైంలో డిసప్పేర్ అవుతాయి కూడా మనకి చూపించడానికి ఈ ఐటమ్ యూజ్ అవుతుంది. Adrenaline shot. అడ్రినలిన్ షాట్. When used, the adrenaline shot speeds up your weapon's fire rate for 2 minutes. ఓకే. ఇది యూజ్ చేసినప్పుడు మన యొక్క వెపన్ ఫైర్ అనేది ఒక 2 మినిట్స్ స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎనిమిది మనం ఒక 10 మీటర్స్ 10 అడుగుల దూరం ఉన్నప్పుడు షూట్ చేయగలిగితే ఇది ఒక 20-30 అడుగులో ఉండేదాకా పెంచుతుంది అనమాట 2 నిమిషాలు. Backpacks level 1, 2, 3. బ్యాక్ ప్యాక్స్ లెవెల్ 1, 2, 3 ఈ యొక్క బ్యాక్ ప్యాక్స్ ఇన్వెంటరీ. Backpacks level 1, level 2, and level 3 increase the maximum amount of various items you can carry in your inventory beyond the default limits. For non-paid account users, these backpacks expire after 1 week. Okay. You can check their expiry date in the timed items section of your inventory menu. Paid accounts are not affected by inventory limits. ఓకే. పేడ్ అకౌంట్స్ మనం పైన చూసాము, ఎన్ని ఐటమ్స్ అయినా వాళ్ళైతే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నాన్ యూజర్స్ అయితే మాత్రం మీరు ఈ విధంగా మామూలుగా ఈ బ్యాక్ ప్యాక్స్ అయితే మీ యొక్క టోకెన్స్ పెట్టి ఖర్చు చేసుకోవాలి. 1500 టోకెన్స్ ఉంటాయి. ఆ ఖర్చు పెట్టినట్టయితే 1 వీక్ ఒక వారం పాటు మీ బ్యాక్ ప్యాక్స్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీ ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ఆ లెవెల్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. 1, 2, 3. ఓకే. Jammer. జామర్. When you activate a jammer, players nearby within its effective radius will be unable to use binoculars or see other players using the A key on mobile. Double tap the middle right nearby player list for 2 minutes. ఓకే. Their weapon scopes will also not function during this time. ఓకే. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ జామర్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క మీరు దీన్ని అర్థం చేసుకొని ఉండాలి. ఏం పని అంటే వాళ్ళు నావిగేట్ అయ్యేటప్పుడు కానీ ఇవన్నీ వాళ్ళ యొక్క వెపన్స్ ఏం పని చేయవన్నమాట. మీరు తప్పించుకోవడానికి కానీ ఇలా ఉపయోగపడుతుంది. Spatial amplifier. స్పేషల్ యాంప్లిఫైయర్. ఇందాక మనం చేసిన బేస్ లైఫ్ యాంప్లిఫైయర్, ఇది స్పేషల్ యాంప్లిఫైయర్. ఇది ఎలా ఉపయోగపడుతుంది? If you are within 5 tiles of another player, you can press enter, use item on mobile, double tap the middle of the screen to place the spatial amplifier on them for the next 10 minutes. You can use the spatial amplifier controller, a separate item, to see the player's coordinates. The amplifier can be destroyed. If it is, the affected player and any players within a 20 tile radius will hear an explosion and take damage. All players on the map will hear a distant sound of the explosion. ఓకే. మీరు దీన్ని పేల్ చేయొచ్చు కంట్రోలర్తో. వాళ్ళు నడుస్తున్నట్టు చూసి ఎక్కువ ప్లేయర్స్ ఉన్నప్పుడు దీన్ని మనం బ్లాస్ట్ చేయొచ్చు. ఓకే. Silencer. సైలెన్సర్. A silencer can be attached to weapons that use ammunition. When attached, it reduces the weapon's effective range by 50% but significantly muffles the firing sound. Only players within 30 tiles will hear a distant sound. The grave accent key on mobile. Double tap the bottom left with 2 fingers for the left hand weapon. Will indicate if a silencer is attached and show the adjusted range. You can remove the silencer from weapons. It does not disappear from your inventory upon use. However, you can only have a maximum of 2 silencers in your inventory and can only attach as many silencers as you possess. If you drop a weapon with a silencer attached, the silencer is automatically removed from it. You cannot drop a silencer if all your own silencers are currently attached to weapons. When you die, any silencers attached to your weapons are removed. You can see the silencer item with Alt. 5 in inventory navigation on mobile. The specific navigation has no gesture. Use general inventory navigation by swiping up and down in the top right. ఓకే. మీరు ఈ సైలెన్సర్ అనేది చేసినప్పుడు మీ యొక్క ఫైర్ సౌండ్ అనేది తగ్గుతుంది అండ్ ప్లేయర్స్ ఎక్కువ దూరంలో వెళ్ళలేరు మీరు షూట్ చేస్తున్నట్టు. అండ్ సైలెన్సర్ లేకపోతే వినొచ్చు, మీ దగ్గరికి అటాక్ చేయడానికి రావచ్చు. ఒక స్పెసిఫిక్ ప్లేయర్ని మీరు చంపాలనుకుంటే సైలెన్సర్ అటాక్ చేసి చంపచ్చు. మీరు చనిపోయినప్పుడు కూడా ఈ సైలెన్సర్ అనేది రిమూవ్ అయిపోతుంది, మీరు తీసుకోవచ్చు వేరే ప్లేయర్స్. Environmental hazard, electric poles. ఓకే. ఎన్వైరన్మెంటల్ హ్యాజర్డ్, ఎలక్ట్రిక్ పోల్స్. Maps may feature electric poles. These can be destroyed by weapon fire. If destroyed, all players, including the one who destroyed it, within 40 steps of the pole will receive damage and fall down, requiring them to stand back up. Electric poles have a wall in a platform, similar to chests or motors. However, jumping onto an electric pole's platform will result in instant death. ఓకే. ఈ ఎలక్ట్రిక్ బాల్స్ అనేవి ఉంటాయి, కరెంటు స్తంభాలు అనమాట. అవి ఉన్నప్పుడు విద్యుత్ స్తంభాలు అంటారు. వీటి మీద జంప్ చేసినా కానీ మనం చనిపోతాం. అండ్ వీటిలో ఎవరైనా డిస్ట్రాయ్ చేయొచ్చు, వెపన్స్ డిస్ట్రాయ్ చేసినప్పుడు కూడా ఒక డ్యామేజ్ అయితే మనకు Gameplay mechanics. గేమ్ ప్లే మెకానిక్స్. Fainting and revival. ఫెయింటింగ్ అండ్ రివైవల్. In team deathmatch and zombie vs player modes, when you die, there is a 50% chance you will faint instead of dying immediately. The game will state,
fainted, instead of killed. If this happens, you will still be in the match but incapacitated. And you have 3 minutes. During this time, a teammate who is within 3 steps of you can press the T key. This action has no gesture on mobile. A physical keyboard is required to revive you. Upon revival, you will wake up with 20 health. If no one revives you within the 3-minute window, you will die permanently for that round. You cannot heal while fainted or sitting. ఓకే, మీరు ఏదైనా ఇట్లాంటి గేమ్ మ్యాచెస్లో చనిపోయినప్పుడు మీ ఒక 3 minutes ఫ్రీ ఫైర్లో కనుక బతికిస్తాం కదా ఫ్రెండ్స్, అలా వచ్చి బతికించవచ్చు. కానీ కీబోర్డ్ ఉండాలి. అలా ఒక 3 minutes మనం బతికించగలిగితే మనం ఒక 20 హెల్త్లో లెగిస్తే మనం మళ్ళీ రివైవల్ లెటర్ కానీ వైటాలిటీ పోర్షన్ కానీ స్మాల్ పోర్షన్ కానీ తీసుకోవచ్చు అనమాట. తీసుకుని మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు. Motors and సో ఒకవేళ fainting and revival. మనం అలా ఎవరు చేయకపోతే మనం ఇంకా రౌండ్కి ఎలిమినేట్ అయిపోయినట్టే. Motors and bikes. మోటార్స్ అండ్ బైక్స్. The game supports motors, which you can buy from the store. Here's how to use them. ఓకే, మీరు మీకు ఒక గేమ్స్ అండ్ మోటార్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అవి మీరు బై చేయొచ్చు అనమాట స్టోర్ నుంచి. ఇవి ఎలా యూజ్ చేయాలంటే అని చెప్తున్నారు. When you acquire a motor, it will appear one step ahead of you, and you will be able to physically bump into it. To get on it, you must jump and move towards the motor's direction. This action will place you on the motor. After you are positioned on it, press shift. Enter on mobile. Triple tap the middle of the screen to fully mount the motor and prepare for driving. ఓకే, మీరైతే ఈ మోటార్ మీరు కొన్నప్పుడు 4 tokens 30 tokens ఉంటుంది మోటార్. ఇంకా బైక్స్ అయితే ఇంకా అవైలబుల్ అవ్వలేదు మనకి, అంటే ఎనేబుల్ అవ్వలేదు బైక్స్ అనేవి. సో బైక్స్ అనేవి ఎనేబుల్ అయిన తర్వాత నేను మీకు అది కూడా ఎలా చేయాలో చెప్తాను. ఈ మోటార్స్ అనేది మీరు కొన్నప్పుడు మీరు వాటి మీద ఎక్కాలి. ఒక స్టెప్ ముందుకైతే ఉంటుంది అది. వాటి మీద మీరు ఎక్కి వాటిని అయితే డ్రైవ్ చేయాలి. ఎలా అంటే You can start or stop the engine by pressing shift. Enter on mobile. Triple tap the middle of the screen. Use the following controls while the engine is running. ఓకే, Up and down arrows, control acceleration and deceleration. You should keep the up arrow pressed continuously to maintain speed, as the engine might slow down otherwise. You can stop instantly, even when going very fast, by pressing the down arrow. On mobile, swipe and hold up and down. ఓకే, మీరు మంచి స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా గబక్కని మీరు ఆపాలనుకోండి సడన్ బ్రేక్తో డౌన్ చేసి పట్టుకొని కూడా ఆపేయచ్చు. స్వైప్ అప్ చేసి పట్టుకొని స్పీడ్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. Spacebar, use the horn. On mobile, tap the bottom center of the screen. ఓకే, మీరు ఒకవేళ జంప్ చేయాలనుకుంటే కూడా అక్కడే ట్యాప్ చేయాలి. బాటమ్ ఆఫ్ ద సెంటర్ ఇక్కడ ట్యాప్ చేసి హార్న్ అవుతుంది అనమాట. మన ప్లేయర్స్కి హార్న్ Right and left arrows, turn the motor 45 degrees in the respective direction. The direction you are turning is announced. Pressing these keys with shift allows you to turn 1 degree at a time, and the direction is not announced. On mobile, turn by swiping left and right with 2 fingers. ఓకే, 2 ఫింగర్స్తో లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేసి మన మోటార్ని లెఫ్ట్కి రైట్కి తిప్పచ్చు అనమాట. Escape, get off the motor. However, if you press escape while the motor is moving, you will fall off the motor instead of dismounting safely. On mobile, press the back button. ఓకే, బ్యాక్ బటన్ మీద ట్యాప్ చేసి మనమైతే మోటార్ నుంచి దిగుతాము. Other players can also get on your motor as passengers. If you start the engine and drive, they will travel with you automatically. The driver of the motor is always the person who got on first. If you get off while others are on, the person who got on after you can take control and drive the motor. ఓకే, మనం మోటార్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనం కొన్నాం కాబట్టి మనం ఒకవేళ మనమే ఆ మోటార్ని అయితే డ్రైవ్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్ని కూడా మోటార్ మీద ఎక్కించుకుని మనం అయితే ఫ్రీడమ్ ఫైట్ మ్యాప్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద మ్యాప్స్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట నడవకుండా. Furthermore, if you have acquired your motor but left it unattended, other players can get on it and steal it. ఓకే, మీరు ఒకవేళ చనిపోయినట్లయితే మోటార్ కొన్నప్పుడు ఆ మోటార్ వల్ల వాళ్ళు కూడా ఎక్కి దీన్ని చూసుకోవచ్చు, నడపచ్చు. Each motor you get is specific to the match you acquired it in. You have to get it again in subsequent matches, except potentially on the Freedom Fight map as noted elsewhere. You can see your destroyed motors, along with timestamps, in Thay. See your motors section of the game menu. ఓకే, Your motor can hit walls. If this happens, you will fall off the motor, and the motor itself will lose 30 health. You will hear a sound when your motor, or the motor of a player you're watching, hits something. If the motor gets close to a wall, you will hear a warning beep sound. In this case, you should immediately turn away from the wall. Other players can also shoot at your motor and destroy it. ఓకే, మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చంపాలనుకుంటే ఆ ప్లేయర్స్ మిమ్మల్ని ఈ యొక్క మోటార్ని మిమ్మల్ని షూట్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా ఒక గోడ దగ్గరలో ఉన్నప్పుడు మీకు ఒక సౌండ్ అయితే వస్తుంది వాల్ దగ్గర ఉన్నప్పుడు. దాంతో మీరు ఆ మోటార్ని అయితే ఆపాలి, లేదంటే అటు ఇటు టోన్ చేయాలి 2 ఫింగర్స్తో, లేదంటే ఆ మోటార్కి డ్యామేజ్ పడి అది ముక్కలు అయిపోతుంది.
మరి మీరు Another vehicle is bike. You can purchase from event store. When you purchase it, you can press shift enter to ride it and hold the up arrow. On mobile, swipe up and hold to drive it. Others can ride your bike too, but they cannot drive it. ఓకే The first person who rid is always the driver, and like in the motors, people can steal your bike if they ride it while you are not rid. ఓకే ఇక్కడ చూడొచ్చు బైక్ కూడా మీరు కొనుక్కొని రైడ్ చేయొచ్చు, కానీ ప్లేయర్స్ అనేది మీరు సేమ్ మోటార్ లాగానే ఎక్కి ట్రావెల్ చేయొచ్చు మీతో. Voice chat. వాయిస్ చాట్. The game features voice chat. The way it functions depends on whether you are in a community. ఓకే వాయిస్ చాట్ అనేది మీరు కమ్యూనిటీలో లేదంటే నార్మల్గా కూడా మీరు వాయిస్ చాట్ అయితే చేయొచ్చు. Standard, not in a community. Voice chat is positional. When you speak using the wiki on mobile, tap anywhere with 2 fingers to toggle. All players on your current map within approximately 30 tiles of you can hear your voice, with the sound originating from your character's position. ఓకే ఈ వాయిస్ చాట్తో మీరైతే మీకు వాయిస్ అయితే వినొచ్చు అనమాట. కమ్యూనిటీలో మీ యొక్క వాయిస్ మీ మ్యాప్లో ఉన్న వాళ్ళందరూ వినొచ్చు. Community voice chat. If you are a member of a community, you can press the wiki on mobile, double tap anywhere with 2 fingers to toggle to transmit your voice to all other members of that community, regardless of their location. ఓకే This chat is not positional. You can disable receiving community voice chats in the notification settings. ఓకే మీరు డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ వాయిస్ మీరు వినకూడదు అనుకుంటే. కాకపోతే నాకు వాయిస్ చాట్ అయితే నాకు వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, నేను మీకు చూపించడానికి. మరి మీరు ఎవరికైనా వర్క్ అయితే మీరైతే వాడచ్చు, నేను మీకు అది చెప్తాను. If push to talk is enabled in the settings, you must hold down the V for positional or B for community key to talk. If push to talk is off, pressing the key will toggle your microphone on and off. You can toggle the push to talk setting itself using shift V. This action has no gesture on mobile. A physical keyboard is required. You can press Alt V. This action has no gesture on mobile. A physical keyboard is required to learn who is currently speaking if you can hear them. This will open a menu where you can also adjust their volume. You can also adjust player volumes via the F6 player menu. On mobile, the player menu can be accessed by swiping down with 2 fingers. ఓకే ఓకే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు చేయాలంటే కొన్ని వాటికి మాత్రం మీకు ఒక కీబోర్డ్ అయితే కావాలి. మీరు ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసుకుని కీబోర్డ్ కేబుల్ సంథింగ్. Joystick support. జాయ్స్టిక్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు, స్కిప్ చేస్తున్నా. You can the up, the right, the left stick, the right, vertical aiming. Additionally, this game supports vertical aiming. Okay. Vertical aiming in walking modes. వర్టికల్ ఎయిమింగ్ ఇన్ వాకింగ్ మూవ్స్. This game supports vertical aiming. This means you can aim and potentially hit targets that are above or below your horizontal plane. Okay. You can aim up and down using the up and down arrow keys in normal walk mode or the W and S keys in classic walk mode. On mobile, vertical aiming has no specific gesture. This requires a physical keyboard. ఓకే వీటికి కూడా జస్టర్స్ అయితే పడతామని చెప్పేసి డెవలపర్ టీం చెప్తున్నారు. Note on walking modes. నోట్ ఆన్ వాకింగ్ మూవ్స్. Classic walking mode, you walk using the arrow keys up, down for forward, backward, left, right for strafing. On mobile, walk by swiping and holding in the middle of the screen. In this mode, vertical aiming is done with the W and S keys on mobile. This requires a physical keyboard. Turning is done with the A and D keys on mobile. Turn by swiping left and right with 2 fingers, which turn your 45 degrees, and the direction you face is announced, pressing shift. AD turns you 1 degree, and the direction is not announced. ఓకే Normal walking mode, you walk using the W, A, S, and D keys. W, S for forward, backward, AD for strafing. On mobile, walk by swiping and holding in the middle of the screen. In this mode, turning and vertical aiming are done with the arrow keys. On mobile, turn by swiping left and right with 2 fingers. Vertical aiming requires a physical keyboard. Up, down for vertical aim, left, right for turning 45 degrees, pressing shift. Left, right arrow turns you 1 degree. ఓకే వీటికన్నిటికీ మనకి ఫిజికల్ కీబోర్డ్ అయితే కావాలి వర్టికల్ ఎయిమింగ్కి ప్లేయర్స్ని చంపడానికి అనమాట. When using the aiming keys, up, down arrows in normal mode, WS in classic mode, on mobile, this requires a physical keyboard. Pressing them once adjusts your aim by 1 step in that direction. Okay. Pressing them with shift adjusts your aim by 5 steps for faster changes. A sound will play when you turn if you have a weapon equipped that uses ammo. ఓకే మీకు ఆ స్కోప్ సౌండ్ అనేది ప్లే అవుతుంది మీరు టర్న్ అవుతున్నప్పుడు. There are 2 aiming modes you can switch between with Alt F. This action has no gesture on mobile. A physical keyboard is required. Angle-based aiming, which is the default, will allow you to aim half up, straight up, half down and straight down.
If you aim straight up, down and fire, the bullet will only move around the Z axis, so it won't go in the your facing direction. If you fire while in the half aiming state, it will go both in the Z axis and in your facing direction. The other mode is step-based aiming. Here you can aim from 1 steps to your weapon's spread amount steps up, down. The weapon won't always go in the Z axis, it will start from the amount you aimed. If you aim 2 steps up and fire, it will go 2 steps up in the Z axis, but it will don't go further up, it will go in your facing direction. Same also works for downwards. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవడానికి అనమాట. Mouse control. మౌస్ కంట్రోల్. It is also possible to play the game using the mouse. After enabling this option from the settings, the following controls become available. ఓకే, Moving the mouse turns the character, controls view direction. On mobile, swipe left and right with 2 fingers. ఓకే, Left mouse button, left click, shoots your currently equipped weapon. On mobile, tap, hold the bottom left for the left hand weapon or bottom right for the right hand weapon. ఓకే, Mouse wheel, changes weapons. On mobile, swipe left or right in the upper part of the screen. ఓకే. మీ యొక్క వెపన్స్ మార్చుకోవచ్చు అనమాట గన్స్ని కానీ. Right mouse button, right click, walks your character forward in the direction you are currently facing. On mobile, swipe and hold in the middle part of the screen. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, వినండి. Headshots. హెడ్ షాట్స్. The game features a headshot system. If you shoot someone who is positioned 2 steps below you, or if you aim upwards by an amount equal to your weapon's spread value, you will deal 2 times more damage than you would normally. You will not always fall down when you get a headshot. This will happen sometimes. A steel helmet protects from headshot effects, and a metal shield, while active, prevents the fall down effect from headshots but not the extra damage. ఓకే, ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే అవ్వదు మీరు హెడ్ షాట్స్కి గురి చేసుకుంటున్నప్పుడు. కానీ మామూలుగా ఏ షీల్డ్ లేకుండా మీరు షూట్ చేసినట్లయితే 2 డ్యామేజెస్ ఒకేసారి తగులుతాయి అనమాట హెడ్ షాట్కి తగిలినప్పుడు. Leg shots. లెగ్ షాట్స్. When you aim downwards by an amount equal to your weapon's spread value, for example, 2 steps down if its spread is 2, there is a possibility that you can hit the player's legs. When you successfully hit a player's legs in this manner, the player will fall down and will need to perform an action to stand back up. A player cannot draw or use weapons while in the sitting, fallen state. ఓకే, వాళ్ళు మనకి లెగ్ షాట్స్ కనుక మనం చూసుకోకుండా ఒకవేళ షూట్ చేసినప్పుడు లెగ్కి తగిలితే వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళు మళ్ళీ నించోవాలి. నించోని దాకా మనం షూట్ చేయొచ్చు. ఇలా 10 చనిపోయినా మనకి విన్ అయినట్టు అనమాట. Weapon melee attack. వెపన్ మేలే అటాక్. అసలు ఈ వెపన్ మేలే అటాక్ అంటే ఏంటో చూడండి. By pressing any control key, left control or right control, together with the shift key, on mobile, swipe right on the bottom left for left hand melee attack, or swipe right on the bottom right for right hand melee attack. You can perform a melee attack using your equipped weapon on a player if they are near, within 10 steps or possibly closer. This melee attack only works with weapons that require ammunition, but performing the attack does not consume any ammo. This attack cannot hit players through walls. ఓకే, ఇది మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి. When hit by this weapon melee attack, the player will fall down and will need to stand back up. They will also drop the weapon they were currently holding. ఓకే, ఇది మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎనిమి మీకు 10 స్టెప్స్ క్లోజర్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్లో మీకు గన్ ఉన్నట్లయితే మీరు ఫైర్ చేయాలనుకుంటే బుల్లెట్ని మనం బాటమ్ లెఫ్ట్లో ట్యాప్ చేస్తాం కదా, అలానే లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే ఆ మేల్ అటాక్ పర్ఫామ్ అవుతుంది. మీరు ఒకవేళ మీ ప్లేయర్ దగ్గరలో ఉంటే ఆ ప్లేయర్ కింద కూర్చుంటాడు అనమాట, షిఫ్ట్ అయిపోతాడు పొజిషన్లో. అప్పుడు మీరు అతను షూట్ చేసేచ్చు, అతను మళ్ళీ లేచి నార్మల్గా ఆడచ్చు కూడా. Dual wielding weapons. సో అతను లేచి నార్మల్గా ఆడేలోపు మీరు అతను షూట్ చేసి చంపేయచ్చు. You can equip weapons in both your left and right hands simultaneously. When you equip a weapon from your inventory, by pressing enter on it, you can choose to draw it in your left or right hand. Alternatively, using its assigned number key, on mobile, you can switch weapons by swiping left or right in the upper part of the screen. Will equip it to your left hand. To equip a weapon to your right hand via number key, first assign the weapon to a number key using shift number, then press alt shift. The assigned number key, on mobile, equipping to the right hand is handled via the inventory menu. There is no direct gesture for this combination. Once a weapon is in your right hand, you can equip another weapon to your left hand by simply pressing its number key or selecting it from your inventory. ఓకే, సో మీరు ఒక 2 హ్యాండ్స్లో కూడా వెపన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వెపన్స్ పెట్టుకుని మీరు పోరాడచ్చు. ఇంకా ఉంది చూడండి. To fire the weapons, left control fires the weapon in your left hand. On mobile, tap or hold the bottom left of the screen. ఓకే, ఇది మనకు పీసీ అండ్ మొబైల్లో చెప్తుంది.
Right control fires the weapon in your right hand. You cannot fire the weapon in your right hand while sitting. On mobile, tap or hold the bottom right of the screen. మీరు సిట్లో ఉన్నప్పుడు లేదా మెయిల్ అటాక్ చేసినప్పుడు సిట్లో ఉన్నప్పుడు మీరు మీ వెపన్స్ని యూజ్ చేయలేరు. Note, if you have weapons equipped in both hands, you will not be able to reload R or unload Shift R either weapon with a keyboard. On mobile, however, specific gestures exist. Swipe up in the bottom left to reload the left hand weapon. And swipe up in the bottom right to reload the right hand weapon. There is no mobile gesture for unloading a weapon. ఓకే, మీరు అన్లోడ్ కూడా చేసుకోవచ్చు. Left control. Browse by touch resumed. ఒక్క నిమిషం Home. Excited gaming mode. System chat my geo. Page 1 of Pro mess WhatsApp. WhatsApp is encrypted. WhatsApp. Chats. New chat. Calls. Ask Meta AI. Telugu Vision. Swipe down. WhatsApp voice. Home. Ask Meta. ఒక్క నిమిషం. WhatsApp voice call with end reply accept call decline call button. Ask Meta AI. WhatsApp 1 of సారీ 3. ఫ్రెండ్స్, వేరేలో ఉన్నప్పుడు కాల్ వచ్చినందుకు నేను చూసుకోలేదు. Entered. ఓకే, Right control fires the weapon in your right hand. You cannot fire the weapon in your right hand while sitting. On mobile, tap or hold the bottom right of the screen. ఓకే. Note, if you have weapons equipped, checking weapon status. మీరు వెపన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. X tells you the ammo information for the weapon in your left hand. On mobile, tap the bottom left with 2 fingers. ఓకే, Shift X tells you the ammo information for the weapon in your right hand. On mobile, tap the bottom right with 2 fingers. ఓకే. ఇది మీకు వెపన్ లోడ్ అయిందా లేదా ఏంటనేది మీకు చెప్తున్నాను. Grave accent tells you general weapon information for the weapon in your left hand, including its actual damage, base damage. ఓకే, Grave accent tells you general weapon information for the weapon in your left hand, including its actual damage, base damage. Character bonus, and if a silencer is attached, on mobile, double tap the bottom left with 2 fingers. ఇది చేస్తే మనం ఒక వెపన్ లోడ్ అయి ఉందా లేకపోతే ఏంటన్నా ఆ వెపన్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. Shift grave accent tells you general weapon information for the weapon in your right hand, if dual wielding, includes actual damage and silencer status. On mobile, double tap the bottom right with 2 fingers. ఓకే, Putting weapons away. Shift 1 puts the weapon currently in your left hand back into your inventory. On mobile, this is handled via the inventory menu. There is no direct gesture for this action. ఓకే. Alt Shift 1 puts the weapon currently in your right hand back into your inventory. On mobile, this is handled via the inventory menu. When aiming with a weapon in your right hand, the scope sound, if enabled, will play differently to indicate that the right hand weapon is ready to fire. ఓకే, Throwing knives and swords. మీరు నైఫ్స్ అండ్ సోర్స్ని కూడా విసరచ్చు మీ చేతిలో ఉన్నప్పుడు. You can throw knives and swords, depending on which hand the weapon is in, left or right. For dual wielding, you can throw it using Shift, Spacebar or Alt. Spacebar on mobile, swipe down on the bottom left to throw the left hand weapon, or swipe down on the bottom right to throw the right hand weapon. Thrown knives and swords deal more damage than their melee counterparts, however. If they hit an enemy, the weapon is consumed. If you miss, the weapon will fall to the ground as an item that can be picked up. Thrown knives have a range of 20 tiles, and thrown swords have a range of 15 tiles. They will play a sound as they move through the air. ఓకే, వీటితో మీరు మీ డ్యామేజ్ కూడా చేయొచ్చు. మీ దగ్గర ఒకవేళ బుల్లెట్స్ అండ్ గన్స్ అయిపోయినా లేదంటే సోర్స్ అండ్ నైఫ్ టీమ్స్ ఆడుతున్నప్పుడు Assigning weapons to number keys. నెంబర్స్ కీస్కి మీరు అసైన్ చేయొచ్చు వెపన్స్ని, అది కంప్యూటర్లో అనేది. You can assign your currently held weapon to any number key you want, typically 2 through 0, as 1 is often reserved for the punch and feet. When you have the desired weapon in your hand, press the Shift key together with a number key, e.g., Shift 2 on mobile. This key-based assignment is not applicable as weapon switching is done by swiping. The weapon will then be assigned to that number, subsequently, whenever you press that number key. If you have that specific weapon in your inventory, you will draw it directly. The weapon you are holding when you exit the game will be saved and automatically equipped when you next log in. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. Scope feature. స్కోప్ ఫీచర్. The game includes a scope feature. This provides audio feedback to help you understand whether your weapon's aim is currently on a target that it can hit. If this feature is enabled in the settings,
A distinct beep sound will start to play whenever your weapon is properly aimed at an object or player that is within its effective range and line of sight. The scope sound will not play if you are fainted or if a jammer is active nearby. ఓకే, Favorite items. మీరు ఆ స్కోప్ అనేది పోయినప్పుడు మీరు షూట్ చేయొచ్చు. You can set items in your inventory as favorite items for quick use. First, navigate to the item you want to set as a favorite using the tab and shift tab keys within the inventory. Once the desired item is selected, press shift. This action has no gesture on mobile. A physical keyboard is required to assign it as your primary favorite item. After assignment, you can use this item directly by pressing the U key. This action has no gesture on mobile. A physical keyboard is required without needing to open the inventory. ఓకే ఫ్రెండ్స్, You can also set a secondary favorite item using the same procedure, but by pressing shift. Breakable walls and sonar. బ్రేకబుల్ వాల్స్ అండ్ సోనార్. It is possible to break some walls within the match environments. However, this mechanic does not apply to all walls present on the map. Only specific wall segments are destructible when you hit a wall. The sound will come from the direction of the wall. The wall hitting sound has a time limit and won't play on every hit. ఓకే, You can use the sonar feature by pressing F7. This action has no gesture on mobile. A physical keyboard is required. If enabled, sonar will play a high-pitched version of the wall's sound, indicating its position if a wall is 20 tiles or nearer. సో ఓకే, Leaving a match. లీవింగ్ ఏ మ్యాచ్. When you join a match lobby, you can leave if you wish before the match creator starts the game. While in the lobby before the match begins, pressing shift. Enter on mobile. Triple tap the middle of the screen will present you with the option to leave. However, once the match has been officially started by the creator, you cannot leave the ongoing match. ఓకే, You can exit the game even if near a player you cannot hit, e.g., group members with friendly fire off, jailed players if you are jailed. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఏదైనా మ్యాచ్లో ఉన్నప్పుడు ఆ మ్యాచ్ మీకు స్టార్ట్ అవ్వనట్లయితే మీరు హ్యాపీగా లీవ్ అయిపోవచ్చు. సెంటర్ ఆఫ్ ద స్క్రీన్లో త్రిబుల్ ట్యాప్ చేసి మీరు అక్కడి నుంచి అయినా మీ గేమ్ మీద నుంచి లీవ్ అవ్వచ్చు, లేదంటే మిడిల్ ఆఫ్ ద స్క్రీన్లో త్రిబుల్ ట్యాప్ చేస్తే మీకు అక్కడ లీవ్ మ్యాచ్ అని చెప్పేసి. In-game YouTube player. సో ఇది యూట్యూబ్ ప్లేయర్, ఇది మనకి పీసీకి మాత్రమే, మొబైల్ కాదు. నేను దీన్ని స్కిప్ చేస్తాను. అండ్ ఒకవేళ ప్లేయర్ స్టార్ట్ చేసినట్లయితే మ్యాచ్ అనేది మీరు ఆ మ్యాచ్ నుంచి లీవ్ అవ్వలేరు. F6. Shift F. Shift F. F7. F8. Shift home. Shift. Death and item loss. డెత్ అండ్ ఐటమ్ లాస్. When you die in the game, the weapon you were holding will drop on the ground as an item and a sound will play. You also lose other items you collected during that specific match, items found on the ground, in chests, etc. However, some items that you purchase from the store might be designated as permanent. You will not lose these permanent items upon death. Corpses will now disappear after 10 minutes and will make a bleeding sound. Oh. If multiple corpses are at the same coordinates, pressing shift. Enter on mobile. Triple tap the middle of the screen will prompt you to choose which one to open. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా. అంటే నేను ఇందాక మీకు చెప్పాను ఒక సౌండ్ అనేది వస్తుంది మీరు చనిపోయినప్పుడు అని చెప్పేసి. మీరు ఎప్పుడైతే చనిపోతారో ఆ స్పెసిఫిక్ మ్యాచ్లో మీరు ఒక వెపన్ అనేది కింద పడిపోయినట్టుగా సౌండ్ వస్తుంది. అండ్ ఆ కోప్స్ అనేది అక్కడ ఉంటాయి. మీరు మీ ఐటమ్స్ ఇంకొకరు తీసుకోవచ్చు. Each time you join a match, you are typically given a set of starting items to use in that match. The specific items provided at the start may vary depending on the match mode being played. ఓకే, ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఐటమ్స్ అనేవి మీకు ఇవ్వబడతాయి అనమాట. ఫర్ సపోజ్ స్నైపర్ అయితే ఓన్లీ స్నైపర్స్ మాత్రమే అట్లా. Character system. క్యారెక్టర్ సిస్టమ్. The game features a character system. You can purchase different characters from the store, and these characters are permanent additions to your account. Each character has distinct voices and may have different specifications or attributes, e.g. bonus damage which is reflected when checking weapon info with the grave key. You can change your active character from the game menu. When renaming your character, all references in existing support tickets will be updated. And a message noting the change will be added to the tickets. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక క్యారెక్టర్ డిఫాల్ట్గా ఇస్తాడు. మీరు ఒక 500 టోకెన్స్ పెట్టి మీరు ఒక క్యారెక్టర్ని అయితే కొనుక్కోవచ్చు, ఎక్కువ హెల్త్ ఉన్న క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. Ticket system. టికెట్ సిస్టమ్. The game includes a ticket system for support. ticket system- You can report any questions you want to ask the developers or bugs you encounter in the game by opening a support ticket through this system. When your tickets are closed, you can rate them between 1 and 10 to indicate your satisfaction with the assistance. You must rate any previously closed tickets before you can open new ones. ఓకే, మీ యొక్క మీరు ఓపెన్ చేసే కొత్త టికెట్స్ లేదంటే ఉన్న టికెట్స్ ద్వారా మీ యొక్క సిస్టమ్ అయితే ఈ ఏదైనా బాట్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్లయితే మీరైతే ఇవ్వచ్చు అనమాట, వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. Message translation support. మెసేజ్ ట్రాన్స్లేషన్ సపోర్ట్.
The game offers translation support when sending and receiving messages, when composing a message for group chat, general chat, map chat, private message, PM, team chat, etc. Pressing Control. Enter. This action has no gesture on mobile. A physical keyboard is required. Will send the message after translating it into the language you have selected using Alt. L. This action has no gesture on mobile. A physical keyboard is required. You can also translate a message currently in your chat buffer, e.g., a received message, into a language you select with Shift. L. This action has no gesture on mobile. A physical keyboard is required by pressing Control. General weapon usage. జనరల్ వెపన్ యూసేజ్. When you draw a weapon, you cannot fire it to draw another weapon until the draw sound of the current weapon finishes playing. ఓకే, మీరు ఏదైనా వెపన్ చేంజ్ చేసినప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఆ సౌండ్ ఫినిష్ అయ్యేంత వరకు మీరు ఇంకో వెపన్ని తీసుకోవడం లేదా ఫైర్ చేయడం చేయలేరు. Social features. సోషల్ ఫీచర్స్. Friends system. ఫ్రెండ్ సిస్టమ్. You can become friends with other players in the game. Being friends allows you to send them private messages easily and enables notifications for when they enter or exit the game. You do not receive these login, logout notifications for players who are not on your friends list. From the friend menu, F5, on mobile, the friend menu can be accessed by swiping down with 2 fingers. You can press Shift. Enter. On mobile, triple tap the middle of the screen on a friend's name to view their statistics, even if they are offline. ఓకే, వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నారా ఆన్లైన్లో ఉన్నారా ఎంతసేపట్లో ఉన్నారు మనకు ఆన్లైన్లో అనేది కూడా మనం అక్కడ చూడొచ్చు ఫ్రంట్ మెన్యూ అనే ఒక ఆప్షన్లో. నేను మీకు జస్టర్స్ అనేవి కూడా ఉన్నాయి ఇందులో. ఈ జస్టర్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో నేను ఇంత లెంత్ అవుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు జస్టర్స్ చెప్తాను ట్యూటోరియల్ అయ్యాక. Groups and bases. గ్రూప్స్ అండ్ బేసెస్. You can create groups in the game, and other players can join these groups. Potential members can send requests to join your group, or you can invite them directly. People within the same group can send private messages specifically to the group chat using the apostrophe key on mobile. Send a group message by swiping down with 2 fingers to open the action menu. ఓకే. You can send group messages even while spectating. ఓకే. You can also view statistics for each group, including total kills and deaths accumulated by its members, and see a list of its members in the group information menu. Additionally, the group owner has the ability to grant administrative privileges to other group members. These administrators do not have the full authority of the group owner but can manage basic functions of the group, such as inviting or removing members. ఓకే. అడ్మిన్స్ Each group must be created while on the Freedom Fight map. Each group automatically gets a base upon creation, and up to 4 additional bases can be added later. These bases contain chests that group members can use to store items securely. Group admins and the owner can view a log of items taken from base chests and by whom. ఓకే, ఎవరు కొన్నారు లేదా ఎవరు ఐటమ్స్ అనేది పెట్టుకున్నారని మనం గ్రూప్ ఓనర్ అయితే చూడొచ్చు. ఆ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఒక బేస్ అనేది క్రియేట్ అవుతుంది. నేను మీకు పైన మనం చూసినాం కదా, అది ఆ బేస్ అనమాట. ఆ బేస్లోనే మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. అంటే మామూలుగా చెస్ట్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అనేవి పోతాయి అనమాట. మనం చనిపోయినా లేదంటే లీవ్ అయిపోయినా ఆ ఐటమ్స్ అన్నీ పోతాయి మళ్ళీ. కానీ ఇందులో స్టోర్ చేసుకునే పోవన్నమాట. To put items into a base chest, enter the base and press backspace. On mobile, tap the top right of the screen while near the chest to drop the currently selected inventory item. Alternatively, use Shift backspace to drop a specific quantity of the selected item. Okay. When someone creates a group, the initial group base will spawn next to the player who created it, enclosed by a wall. From the outside, if the base door is closed, you can open it by pressing Shift. Enter. On mobile, triple tap the middle of the screen and entering the correct base password. Only admins and owner can change the password and view base info. If the base door is on, anyone pressing Shift. Enter. On mobile, triple tap the middle of the screen near the base entrance will be teleported inside. If you exit the game while inside a base, upon relogging, you will be placed on the Freedom Fight map at the coordinates where the base is located. Okay. Inside the base, at coordinates 000 relative to the base's origin, pressing Shift. Enter. On mobile, triple tap the middle of the screen, performs different actions based on the door state. If the door is on, pressing it from inside will allow anyone inside to exit the base. If the door is closed, requiring a password from outside, anyone already inside the base can open it from the inside using this command. మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు మీకు. Bases can be destroyed by enemy actions. If all the bases belonging to a group are destroyed, the group associated with those bases will be permanently deleted from the game. Any items stored within the chests of the destroyed bases will also be lost. If a base's health drops below 2000, the door functionality, password protection, controlled access will become unavailable, and anyone will be able to enter the base freely when the base door is opened.
It will automatically close again after 2 seconds. Inside the base, నేను at coordinates explain 30, చేయట్లే friends, video 30 or relative to the length base's అయిపోతుంది. origin, there is a base computer which you can access by pressing shift. Enter on mobile, triple tap the middle of the screen. Communities. Communities are similar to groups but do not have bases. Members of a community can send messages to the community chat using shift. Apostrophe on mobile, send a community message by swiping down with 2 fingers to open the action menu. All other community related actions, creating, joining, managing, are handled through the main game menu. Creating a community costs 1000 tokens for free accounts, but is free for paid accounts. Community members can use the B key on mobile, double tap anywhere with 2 fingers to toggle. For community wide voice chat, see voice chat section. General chat. Apart from groups and communities, there is also a general chat system in the game. You can select a language specific channel using the F11 key on mobile. The language channel menu can be accessed by swiping down with 2 fingers and then send a message to everyone in that channel using the key on mobile. Send a map language channel message by swiping down with 2 fingers. Poll system. Players can create polls with a specific title and message. Other players can then vote yes or no on these polls. Polls automatically end within 24 hours. You can disable poll notifications in the notification settings. పోల్స్ అనేది డెవలపర్స్ లేదా ఎవరైనా క్రియేట్ చేసిన పోల్స్ ద్వారా మీరు ఓట్ అయితే వేయచ్చు. Creating a match. To create your own match, follow these steps. మీరు ఒక మ్యాచ్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. Go to the coordinates 50 in the main lobby. మెయిన్ లాబీలో మీరు ఉన్నప్పుడు సైన్ ఇన్ ఈజ్ నాని మీద క్లిక్ చేయండి. అంటే నా పేరు నాని, మీరు ఏదన్నా క్లిక్ చేయొచ్చు. మీ యొక్క నేమ్ అనేది ఉంటుంది సైన్ ఇన్ ఈజ్ అని చెప్పేసి. సారీ, అక్కడ లాగిన్ ఆప్షన్స్ దగ్గర ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క లాబీలోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడ మీరు 500 దగ్గరికి వెళ్ళాలి. Press shift, enter on mobile, triple tap the middle of the screen. ట్రిపుల్ ట్యాప్ ద మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ చేసినట్లయితే మీకు క్రియేట్ ఏ మ్యాచ్ నాకు ఆప్షన్ వస్తుంది. Select the create match option from the menu that appears. అపేర్ అయిన మెనూ నుంచి తర్వాత జాయిన్ కూడా అవ్వచ్చు, లేదా ఫ్రీడమ్ ఫైట్కి అయినా అక్కడి నుంచి మీరు వెళ్ళాలి. Configure the necessary settings for your match mode, map, play account, etc. Once you confirm these selections, the match lobby will be created. Match creation notifications will only be sent to players currently in the main lobby and will specify if the match is public or private. Wait for other players to join your match. When you are ready to begin, press shift, enter on mobile, triple tap the middle of the screen again to start the match. Everyone in the game will be notified when a match starts. The match creation menu also provides additional options, such as kicking a player from your current match lobby or banning a player. If you ban a player, they will not only be removed from the current match but will also be prevented from joining any future matches that you create. When setting up a match, you can designate it as either public or private. The key difference is that private matches require players to enter a password, which you set, in order to join. However, the match owner can also invite players directly to a private match, allowing them to join without needing the password. Public matches are open for anyone to join. Inventory item limits. In the game, you can only carry a certain maximum amount of the same item type for specific items, unless you have a paid account, which generally bypasses these limits. Backpack items, level 1, 2, 3 can increase these maximums for non-paid account users. Below is a list of these items and their respective default limits. For items not listed here, you can generally carry an unlimited quantity. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పడం లేదు, మీరు జాగ్రత్తగా వినండి. స్లోగానే ఉంది కాబట్టి వీడియో లెంత్ అయిపోతుంది. నేను కొన్ని వాటికి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Invisibility shield 2. Invisibility shield 2. ఇవన్నీ ఐటమ్స్ అన్నమాట. ఒక ఇన్వెంటరీలో మీరు ఒక ఐటమ్ని ఎన్ని క్యారీ చేయొచ్చు. Steel helmet 2. Silencer 2. Revival nectar 20. Vitality potion 40. Small potion 60. Hand grenade 20. Molotov cocktail 50. Snowflake shard 50. Time bomb 20. TM62 mine 30. ఇవన్నీ కూడా మీరు లెవెల్ 1, 2, 3 లెవెల్ 1 వరకు మీరు క్యారీ చేయొచ్చు అన్నమాట. Metal shield 15. ఇంత లెక్క వరకు 7. 62x 51 mm ammo 500. ఇవన్నీ బుల్లెట్స్ అన్నమాట. గన్ 5. 56x 45 mm ammo 1500. గన్స్ బుల్లెట్స్ 9 mm ammo 500. .45 ACP ammo 700. 12 gauge ammo 400. .40 SNW ammo 800. ఇవన్నీ గన్ బుల్లెట్లు. .22 LR long rifle ammo 600. గన్స్ బుల్లెట్స్ అన్నమాట. M4 ammo cartridges 20.
Default 1911 ammo cartridges. 20. వెన్ గన్ పేరు అండ్ బుల్లెట్. FNHFNB 40 ammo cartridges. 20. Paid accounts are not affected by these limits and can hold as many items as they want. వీళ్ళు అక్కడ మళ్ళీ మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు వాళ్ళు ఎన్ని ఐటమ్స్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు. Key bindings and functions. కీ బైండింగ్స్ అండ్ ఫంక్షన్స్. This section details the default keyboard keys used in the game and their functions. ఓకే. Alt. Number keys. Shift. V. Alt. V. Learn. కీబోర్డ్ సేమ్ స్కిప్ చేయండి. Number key. G. Delete. K. Reply. G. Z. F1. F2. F3. F5. F6. F7. F. F. Shift Y. Z. Shift L. Or enter. Shift enter into. I open. Backspace. Shift. Shift. సారీ Space. Shift. Home. H. Learn your. Send up. O. Open the main game. Brackets. Comma. Shift. M. Open. Shift R. వీళ్ళు Unload. కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా సేమ్ స్కిప్ చేస్తున్నాను. F. Learn. Telegram group. Contact. Page up and page. Alt Z. Zip. ఓకే. Contact information. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. To contact the developers or community, use these methods. యూజ్ దీస్ మెథడ్స్ అంటే మనకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ అనేది MBM స్టూడియోస్ అని వాళ్ళు డెవలప్ అయితే చేశారు బ్రిటిష్ కంట్రీ నుంచి అండ్ సూపర్ గేమ్ డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితం అయితే వచ్చిందనమాట. సో చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అండ్ చాలా ఓర్పుతో మంచిగా రిప్లై ఇస్తున్నారు. మీ ఏకైనా వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగచ్చు. Telegram group. https://discord@nbm_arnold. ఓకే. Email. contact@nbmstudios.com. ఓకే. Website. http. Back to main menu. ఓకే. Server. సో చివరిగా మనకి ట్యూటోరియల్ అయితే అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ట్యూటోరియల్. వామ్మో చాలా లెంత్ అయిపోయి ఉంటుంది. నేను వీడియో చూసుకోలేదు, ఇంత లెంత్ అవుతుంది కూడా నేను అనుకోలేదు ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో ట్యూటోరియల్ అనమాట. System home screen. 0. Tiled layout. WhatsApp. Super. Float action BTN way. ఇంత లెంత్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. సారీ, మీకు ఒకవేళ ఏమైనా అర్థం కానట్లయితే దయచేసి కామెంట్ అయితే చేయండి. నేను చాలా కష్టపడి అయితే ఈ వీడియో చేశాను. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నాకు ఒక లైక్ అయితే మీకు ఎంకరేజ్మెంట్ అయితే అవుతుంది నాకైతే. సో మీరు చూడండి ఈ వీడియో ఒకసారి ట్యూటోరియల్. నేను మీకు కొన్ని చెప్పలేదు, వీడియో లెంత్ అయిపోతుంది బాగా అని. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వాయిస్ క్లియర్గానే ఉంది కాబట్టి గూగుల్ వాయిస్ అనేది. సో ఒకసారి చెక్ చేయండి. మీకేం అర్థం కాకపోయినా కానీ కింద కామెంట్ చేయండి. ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది గేమ్ కూడా. సో నెక్స్ట్ ఈ ట్యూటోరియల్ మనకు అంతగా అవసరం లేదు. మినిమం గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఈ గేమ్ అయితే ఆడొచ్చు. సో నెక్స్ట్ నుంచి నేను మీకు గేమ్ ప్లేయింగ్ చెప్తాను. ఇంకా పార్ట్ 2 నుంచి మనం ఎలా గేమ్ ఎట్లా ఆడాలనేది మాత్రం మనం చూసుకుందాం. సో నెక్స్ట్ వీడియో పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. So subscribe the YouTube channel and don't forget to share the video.